అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. మీకోసం ఆ శారీ తయారైనట్టుంది. అందాల రాక్షసివి గుండెల్లో గుచ్చావి కొడవలితో కసిగా మనసే కోశావే. లక్ష్మి అని లక్కీగా మాట్లాడారు, సో ఇంకా నేను పెట్టేసుకున్నాను. కొంచెం మీరు క్యూట్గా ఉన్నారు కాబట్టి క్యూట్గా ఫిక్స్ అయిపోయింది. జనరల్గా మనం వీళ్ళ దగ్గర ఎక్కువగా కాస్టింగ్ కౌజ్ లేకపోతే ఇలా కమిట్మెంట్స్ అని ఇలాంటివి ఉంటాయి. సో జనరల్గా చాలా ఫేస్ చేశాను అలాంటి. డైరెక్ట్గా అడుగుతారా ఎవరైనా? ఆఫ్ కోర్స్ అండి, అడుగుతారు. మీద అడిగేస్తారు. అవునా? మరి మీకు అన్నీ ఓకేనా అండి? అన్నీ ఏంటి సార్ అంటే తెలియదు ఏముందమ్మా నీకు, నాకేం తెలుసు అని మీరు చెప్తానే కదా తెలిసేది. దేని గురించి మాట్లాడుతున్నారంటే యాక్చువల్లీ చెప్పలేదు ఎక్కడ విషయాన్ని. ఏమైంది? తెలిసిందే కదండి, సొసైటీ వాడేస్తారని భయం, ఎవరో లేరు అంటే. సో ఇంకా డాడీ ఒక్కళ్ళే లేరు, మమ్మీ ఉన్నారు అని చెప్పి ఇక్కడ వరకు చాలా జర్నీ చేశాను. జనరల్గా ఇంట్లో అందరూ ఉంటేనే చాలా కష్టం సర్వే అవ్వడం. బట్ ఎవరు లేరు అంటే సర్వే అవ్వాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది కదా. అలాంటిది ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశాను. బయటకు వచ్చేసాను, నా దగ్గర ఈవెన్ 1 రూపీ లేదు. నమ్ముతారా, ఎవరో తెలియని అన్నోన్ పర్సన్ సెలూన్లో కూర్చున్న భయపడి కూర్చుంటే అన్ని ఇచ్చారు నాకు అమౌంట్. తెలివి కూడా రాదు, నేను నేర్చుకుంటూ ఇది ఏదో చెప్తుంటే తనకి ఏదో అర్థమైంది. తన దగ్గర ఉన్న అమౌంట్ ఇచ్చి నాకు హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే మేము ముందు తీసుకొచ్చా. సో యాక్ట్రెస్ లక్కీ లక్ష్మి గారు ఈ మధ్య కాలంలో మంచి సినిమా తీశారు. అలాగే ఆవిడ ఇన్స్టాలో కూడా మంచి యాక్టివ్గా కూల్గా వెళ్తున్నారు. సో ఏంటి ఆవిడ జర్నీ అలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, హలో అండి, ఎలా ఉన్నారు? సో గుడ్. సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. మీకోసం ఆ శారీ తయారైనట్టుంది. సో అంటే కొంతమందికి డ్రెస్ వేస్తే అలాగే అంటారు, మీకోసమే ఇది తయారై వచ్చింది అన్నట్టు. సో మేబీ మీకోసమే శారీ కాదు. మీరు నార్మల్గా శారీలు అవరా? అవునండి, నాకు శారీస్ చాలా ఇష్టం. ఎందుకంటే మీ ఇన్స్టాలో ఎక్కువ చూస్తుంటే శారీస్ మీదే ఉంటాయి. బట్ అవే ఇంకొంచెం వైరల్ కనిపిస్తున్నాయి. అవును, నాకు శారీస్ చాలా ఇష్టం. ఇదే కంఫర్ట్ గా ఫీల్ అవుతాను. యా, ఓకే. ఒక దాని గురించి మాట్లాడదాం. మీ ఇన్స్టా చూస్తుంటే నాకు ఒక వీడియో కొంచెం డిఫరెంట్గా కనిపించింది. సో 1.4 మిలియన్ వెళ్ళింది ఒక వీడియో, గంగా స్నానం ఏదో తిరుపతి. యా, సో అదే కొంచెం ఏదో డిఫరెంట్గా కనిపించింది నాకు ఆ వీడియో. డిఫరెంట్ ఏంటండి, నాకు అర్థం కాలేదు. నేను తర్వాత చూపిస్తా దాని గురించి ఒకసారి. ఓకే, వీడియో ఏంటి అలా తీశారు అని అనుకున్నా. బట్ ఓకే. సో ఇన్స్టా గురించి మాట్లాడుకుంటే, మీరు యాక్ట్రెస్ అనే వాళ్ళు ఎక్కువగా ఇన్స్టాలో సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అప్కమింగ్ ప్రాజెక్టులు రావడం కానీ ఏదైనా రావడం. బట్ మీరు మాత్రం చాలా తక్కువ ఉంటారు. ఎందుకని తక్కువ అంటే కొంచెం చెప్పాలంటే బద్ధకం ఎక్కువ స్క్రోల్ చేయాలి. మన బ్యాచ్ ఎక్కువ అంటే నాకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ కలుగుతుందో అప్పుడే నేను పోస్ట్ చేసుకుంటాను ఏదైనా. లైక్ మంచిగా రెడీ అవ్వాలంత నాకు అనిపించి అప్పుడు ఫొటోస్ తీసాను అనుకోండి, ఇంకా ఆ రోజంతా అదే పనిలో ఉంటాను. ఈ ఫోటో మంచిగా వచ్చింది, ఏది అప్లోడ్ చేద్దాం, ఏ సాంగ్ పెడదాము, ఏ రీల్ చేద్దాం అని ఇంకా ఆ డే మొత్తం దానికే ఇన్స్టాకే స్పెండ్ చేస్తాను. ప్రతిసారి అవ్వదు కదా అలాగా ఎవరికైనా సరే. సో అంటే జనరల్ గా స్క్రీన్ నేమ్ లక్కీ లక్ష్మి లక్ష్మి మీరు పెట్టుకున్నారా? అది యాక్చువల్లీ నా పేరు లక్ష్మి. ఓకే. సో లక్కీ మా ఇంటి పక్కన అంకుల్ నా చిన్నప్పుడే లక్కీ నాకు ఎవరు పిలవలేదు అసలు. నాకు లక్కీ అనే నేను వినలేదు ఆ వర్డ్ కూడా ఎప్పుడు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. కాకపోతే అరే ఆయన పిలుస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు, అరే లక్కీ ఏం చేసి, లక్కీ ఎవరు వచ్చారు ఇక్కడికి అని నేను అనుకునేదాన్ని. నేను నీకు పెట్టా, నువ్వు యాంకర్ అవుతావు, యాక్టర్ కాదు యాంకర్ లక్కీ అవుతావు అని.
యాంకర్ నాకు అన్ని స్కిల్స్ లేవు అంకుల్, నాకు యాంకర్ అసలు మాట్లాడడం కూడా తెలియదు రాదు అని చెప్పేసి అన్నాను. ఆ లక్కీ కాస్త హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ Okay. పిలవడం కానీ ఇవంతా జనరల్ గా జరిగింది. లక్ష్మి అనేది లక్కీ లక్కీగా మాట్లాడారు. సో ఇంకా నేను పెట్టేసుకున్నాను. కొంచెం మీరు క్యూట్ గా ఉన్నారు కాబట్టి క్యూట్ నేమ్ ఫిక్స్ అయిపోయింది. లక్ష్మిని పక్కన పెట్టేసుకున్నా, లక్కీ నేమ్ కూడా అంతే. ఓకే సార్ దాన్ని ఎక్కడ మంది ప్రాపర్ నూజివీడు. న్యూజివీడ్ మన న్యూజివీడ్. సో న్యూజివీడ్ టు హైదరాబాద్ ఏంటి ఇంట్రెస్ట్ చాలా. యాక్టింగ్ అంటే లైక్ అంటే హా, అనుకోని ప్రయాణం. లేదు లేదు, నాకు చాలా ఇష్టం యాక్టింగ్ అంటే. కాకపోతే ఇంకా ఎంత కష్టపడాలని తెలియదు ఈ ఫీల్డ్ కి రావడానికి. ఏదో సరే సో అర్థమైపోతుంది ఫేస్ లోనే అన్ని చూసాను. చాలా అండి. Hmm. 2018 లో వచ్చాను హైదరాబాద్ కి. Oh. అక్కడ నుంచి చాలా అంటే హాస్టల్ కానీ తర్వాత ఫ్రెండ్స్ తో, ఓ మై గాడ్, చాలా చూసాను. ఓకే చుక్కలు, చందమామ, ఆకాశం అన్ని చూసాను అనమాట. ఇక్కడ అట్లీస్ట్ ఎక్కడి వరకన్నా రావడానికి. సో పట్టపైన చుక్కలు చూస్తారు ఇది. మామూలు చుక్కలు కాదు. సో అంటే జనరల్ గా మన విలేజ్ సైడ్ అటు సైడ్ ఎలా ఉంటుంది అంటే సినిమాకి వెళ్దామా అంటే ఓకే వెళ్ళమ్మా అంటారు, సినిమాలో యాక్ట్ చేద్దామమ్మా అంటే వద్దమ్మా అంటారు. Hmm. సో ఎందుకంటే అప్పుడు అక్కడ ఉన్న సొసైటీలో ఉన్న మనుషులు బట్టి ఏమనుకుంటారో ఏంటో అని అనుకుంటారు. బట్ అవును. మీరు ఎలా మీ ఇంట్లో ఒప్పించారు, ఏంటి సపోర్ట్ ఎవరు? సపోర్ట్ అట్లేం లేదు. ఎందుకంటే 2013 లో అనుకుంటా మమ్మీ డాడీ ఇద్దరు పాస్టర్స్. సో నాకంటూ ఇంకా అప్పుడే యాక్చువల్లీ చెప్పలేదు ఎక్కడ విషయాన్ని. ఏమైంది? తెలిసిందే కదండి, సొసైటీ వాడేస్తారని భయం, ఎవరో లేరు అంటే. సో ఇంకా డాడీ ఒక్కళ్ళే లేరు, మమ్మీ ఉన్నారు అని చెప్పి ఇక్కడ వరకు చాలా జర్నీ చూసాను. స్కూల్ డేస్ నుంచి నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అన్నమాట. మమ్మీకి కూడా ఇంట్రెస్ట్ అని నాకు నా 9th క్లాస్ అప్పుడు తెలిసింది. సారీ 8th క్లాస్ అప్పుడు తెలిసింది. మా ఊర్లో షూటింగ్ జరుగుతుంటే నువ్వు వెళ్ళాల్సింది కదా, నేను తీసుకెళ్ళిపోతే బాగుండేది అన్నట్టు మాట్లాడారు. ఇద్దరికి కొంచెం హెల్త్ ఇష్యూ, మమ్మీకి హెల్త్ ఇష్యూ ఉండే. తర్వాత ఇంకా డాడీ మమ్మీ మీద బెంగ పెట్టుకొని అలా చనిపోయారు. ఫస్ట్ మమ్మీ గారు చనిపోయారు. అంటే జనరల్గా ఇంట్లో అందరూ ఉంటేనే చాలా కష్టం సర్వే అవ్వడం, అంటే సొసైటీలో సర్వే అవ్వడం ఇంక్లూడ్ మనం అంటే ఈ ప్రొఫెషన్ గురించి అంటే సొసైటీలోనే అలానే ఉంది. బట్ ఎవరు లేరు అంటే సర్వే అవ్వాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది కదా. ఇంకా మా మదర్ ప్లేస్ లో వేరే మా పెద్దమ్మ వచ్చారు. ఇంకా అన్ని ఇంకా దాన్ని ఇంకా ఎవరికైనా సరే నేను 2-3 టైమ్స్ షూటింగ్ కూడా తీసుకెళ్ళా. ఇంకా తనే మా మమ్మీ అన్నట్టు అందరికి పరిచయం చేశాను. ఎందుకంటే మా అమ్మ లేని లోటు తను తీర్చింది అనమాట. ఇంకా అఫ్ కోర్స్ తనకి కూడా నేను ఏం చేసినా తను పుష్ చేస్తుంది తప్ప ఎందుకు ఇది అని ఏం చెప్పలేదు. ఇంకా సరే ఇంతవరకు వచ్చింది, తనకి తెలియదా మంచిదో చెడేదో అని చెప్పేసి తనకి అర్థమైపోయి నాకు ఏది కూడా వద్దు అమ్మా అది ఇది అని చెప్పేది కాదు. ఇంకా మా ఊరు వెళ్తే ఇంకా వాళ్ళ ఇంట్లోనే తనే వండి పెట్టడం కానీ, ఇంకా నాకు వాళ్ళు లేరు అన్న లోటు అయితే లేదు. ఒక డాడీ ఒకటే విషయంలో కానీ మమ్మీ విషయంలో అయితే నాకు అసలు ప్రాబ్లమే లేదు. తనే నాకు అన్నట్టు చూసుకున్నారు. ఇప్పుడు 18 లో వచ్చారు ఇక్కడ హైదరాబాద్. సో యాక్టింగ్ కోసం వచ్చారా? అవునండి, యాక్టింగ్ కోసం వచ్చాను. ఇంకేదైనా జాబ్ లేదు, చేసుకుంటారా? అస్సలు లేదు లేదు, ఓన్లీ యాక్టింగ్ కోసం వచ్చాను. యాక్చువల్లీ నేను విజయవాడలో జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఏ ఇంకా జాబ్? నార్మల్ గా రెస్టారెంట్ ఓకే లో మా ఫ్రెండ్ త్రూ వచ్చాను విజయవాడకి. అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటే తనకి తెలుసు నాకు సినిమాలు అంటే ఎంత పిచ్చో అనేది. అక్కడ నుంచి ఇంకా నా ఫేస్బుక్ లో ఇలాగే మీరు అన్నారు కదా మనది మనమే బిల్డ్ చేసుకుని ఏదో కొన్ని ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. అవి చూసి ఒక తెలిసిన అంకుల్, ఆయన పోలీస్, ఆయన కానిస్టేబుల్ ఏదో అయితే చెప్పారు, మంచిగా ఉన్నావు కదమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళ సినిమాలు చేస్తావా, మా ఫ్రెండ్ ఒకటి మూవీ స్టార్ట్ చేస్తున్నారా అంటే ఇంత నేను అసలు వచ్చింది దీనికోసమా కదా అన్నట్టు ఓకే చెప్పేసా. తర్వాత వాళ్ళు విజయవాడలో ఒక చిన్న మూవీని సరోవరం అని, నా ఫస్ట్ ఫిలిం అదే. అందులో ఫ్రెండ్ రోల్, హీరోయిన్ కి ఫ్రెండ్ రోల్ అంటే వెళ్ళాం పూజకి. అండ్ షూటింగ్ కూడా మాక్సిమం మా సరౌండింగ్ లోనే జరిగింది. తర్వాత హైదరాబాద్ లో జరిగింది. అలా అలా మెల్లగా వచ్చాను.
ఓకే. అంటే తర్వాత షూటింగ్ మొత్తం అక్కడ అయిపోయింది హా. విజయవాడ. కొన్ని మ్మ్. డేస్ ఒక మ్మ్. 2-3 డేస్ విజయవాడలో చేశారు. ఇంకా అప్పుడు జాబ్ మానేసి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తోనే హైదరాబాద్ లో ఎంత హాస్టల్. ఇచ్చారు, ఎంత వచ్చింది? అప్పుడు 1500 ఇచ్చారు అలాగా పర్ డేకి. ఫస్ట్ ఇన్కమ్ ఫస్ట్ అంతేనా? ఇంకా అంతే. సో సూపర్. తర్వాత ఇంకా ఆ సినిమా చేసిన తర్వాత ఇంకా ఉంటారు కదా ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు మూవీలో వాళ్ళు చిన్న రోల్ ఇస్తాను అది సినిమా ఈ సినిమా అంటే. ఒక 2-3 సీరియల్స్ చేశాను. అలా మెల్లగా కాస్టింగ్ ఒక పర్సన్ చందు అని కాస్టింగ్ అన్న కలిశారు. తన మూవీలో చాలా చిన్నవి బ్యాక్గ్రౌండ్ గా అంటే జూనియర్ కాదు చిన్న కంపెనీ characters. ఆర్టిస్ట్ అంటారు కదా. Yeah, yeah. సో అలా వెళ్ళాం అనమాట. ఒక చాలా అంటే చాలా కొన్ని నేమ్స్ అయితే గుర్తులేవు నాకు. చాలా ఫిలిమ్స్ వరకే చేసాం. వెళ్ళామా మెయిన్ ఏంటి మేము సర్వైవ్ అవ్వడానికి ఫస్ట్ హైదరాబాద్ రావడానికి మనీ కావాలి. ఇక్కడ ఉండాలంటే మనీ కావాలి. సో ఇన్కమ్ ఎలాగా నాకు సినిమాలు పిచ్చి. సరే ఏదో ఒకటి చేస్తూ ఉంటే మనకి అమౌంట్ వస్తాయి. అలాగే మనం ఎవరికైనా మంచి కనిపిస్తే ఒక ఛాన్స్ వస్తుంది అన్న ఒక చిన్న హోప్ తో తిరుగుతూనే ఉన్నాను అనమాట. అలాగా అన్ని పట్టుకొని. సో స్టార్టింగ్ లో చాలా కష్టం, అంటే ఎవరిని పట్టుకోవాలో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు ఫస్ట్. అవును ఎందుకంటే చాలా దినిగా నేను ఉంటుంది. అలాంటి చాలా ఫేస్ చేశాను. అంటే నంబరు అసలు ఫ్రెండ్ అంటారు, బ్రదర్ క్యారెక్టర్ చేస్తారు, ఫాదర్ క్యారెక్టర్ చేస్తారు, కానీ వాళ్ళ బిహేవియర్ అలా ఉండదు. చెప్పాలంటే అవును. ఇంత బాగా మాట్లాడతారు. అంటే ఒక సొంత అమ్మాయితో అంటే ఒక చెల్లితోనో ఒక కూతురుతోనో ఎలా మాట్లాడతారు మన ఓన్ అనుకోని బయట ఇలా ఉండ అన్ని చెప్తారు. మంచి మాటలు చెప్తారు. వన్స్ వాళ్ళు ఏంటనేది వాళ్ళ ఇంటికి వెళ్తేనే తెలుస్తుంది వాళ్ళు మనతో బిహేవ్ చేసే బిహేవియర్ని బట్టి. అది 1-2 నేను ఫేస్ చేస్తాను. అసలు ఎలా బయటకు వచ్చినో కూడా తెలియదు అలాంటి సిచ్యువేషన్స్ నుంచి. అలాంటిది ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశాను. బయటకు వచ్చేసాను. నా దగ్గర ఈవెన్ 1 రూపీ లేదు. నమ్ముతారా, ఎవరో తెలియని అన్నోన్ పర్సన్ సెలూన్ లో భయపడి కూర్చుంటే అన్ని ఇచ్చారు నాకు అమౌంట్. తెలివి కూడా రాదు. నేను నేర్చుకుంటూ ఇది ఏదో చెప్తుంటే తనకి ఏదో అర్థమైంది. తన దగ్గర ఉన్న అమౌంట్ ఇచ్చి నాకు మా ఊరు పంపించారు. నువ్వు ఎక్కడికి ఇలా వెళ్ళకు, ఇలా రాకు, ఇలా చేయకు, జాగ్రత్తగా ఉండాలి, ఈ సొసైటీ బాగాలేదు. మళ్ళీ ఆ టైం కూడా 10-11 అవుతుంది క్లోజింగ్ టైం. నా కోసం నేను ఉన్నానని చెప్పేసి చాలా వరకు ఉన్నారన్న. తనే బస్ స్టేషన్ లో డ్రాప్ చేసి అమౌంట్ ఇచ్చి నన్ను పంపించారు. తర్వాత నేను మళ్ళీ జాబ్ చేసుకొని నా దగ్గర ఒక 20-30,000 ఉన్న తర్వాత అప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. అప్పుడు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. కాంటాక్ట్స్ మంచిగా. భయపడే సిచ్యువేషన్ ఏం జరిగింది? ఏం జరగలేదు. నార్మల్ గా ఏంటి నాకు హాస్టల్ ఫీజు కట్టలేదు. షూటింగ్ నుంచి లేట్ అయిపోయింది. హాస్టల్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు అలో చేయరు కదా. వెళ్ళాను అనమాట. వెళ్తే నాకు అన్న ఒక్కలే ఉన్నారు, ఆయన ఎవరు లేరు. నాకు భయం వేసింది. ఇప్పుడు అక్కడ ఏం జరగకపోండి, ఒక అబ్బాయితో ఎవరో తెలియదు షూట్ లో పరిచయం అయిన పర్సన్ తో మనం ఎంతవరకు కరెక్ట్ తెలియదు కదా. అబ్బాయి మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో నాకు చాలా భయం వేసి వచ్చేసాను. చెప్పలేదు. తను ఎక్కడికి వెళ్ళాడు, ఏదో ఫుడ్ తీసుకొస్తానని ఎక్కడికి వెళ్ళిపోయారు. లేదు ఇది దొరికింది ఛాన్స్ అని ఇంకా వచ్చేసాను బట్టల బ్యాగ్ తో. అమ్మో అసలు లేదు ఏమన్నా జరగకూడదని జరిగినా, లేకపోతే తనేమన్నా చేసినా, ఇలా ఉన్నానని మా మమ్మీకి చెప్పినా ఎలా రిసీవ్ చేసుకుంటే భయం. నాకు అసలే భయం ఒక్కదాన్నే ఎవరితోనే ట్రావెల్ చేయాలంటే. అలా అనేది ఒక అబ్బాయి తెలియదు ఎవరో, జస్ట్ షూట్ లో నాకేదో బ్రదర్ క్యారెక్టర్ చేశారు. అమ్మో అసలు ఆ రోజు నేను ఎంత భయపడ్డానంటే బాడీ మొత్తం షివర్ అవుతూనే ఉంది. అంత భయపడ్డాను. తన పేరు కూడా నాకు అసలు గుర్తులేదు, కానీ నా లైఫ్ లో తనే ఫస్ట్ గాడ్ అన్న మాత్రం. అమౌంట్ ఇచ్చిన పర్సన్ కాదు. జనరల్ గా మన దగ్గర ఎక్కువగా కాస్టింగ్ కౌజ్ లేకపోతే ఇలా కమిట్మెంట్స్ అని ఇలాంటివి ఉంటాయి. సో జనరల్ గా అంటే ప్రతి ఒక్కరు దాన్ని ఫేస్ చేసి వెళ్తారు అని అంటారు. మీరు ఎంతవరకు ఫేస్ చేశారు దాన్ని? నేను చాలా ఫేస్ చేశాను అలాంటివి. ఇది కాస్టింగ్ త్రూ ఉన్నప్పుడు నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎవరైతే కాస్టింగ్ మేము సినిమా వెళ్ళే వాళ్ళమో ఆ మిడ్ లో చందు అనే పర్సన్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు ఏదైనా సరే. వాళ్ళకి ఏంటి, మాకు సినిమా ఉంది, మా రోల్ అనేది ఏంటితో తెలియదు, మేము ఏం చేయాలో తెలియదు, జస్ట్ షూట్ ఉంది, మేము వెళ్ళాము వచ్చాము. అలా కాకుండా మేము ఓన్ గా
మాకు ఏమన్నా మంచి రోల్స్ కావాలన్నా Hmm. ఏమన్నా కావాలన్నా అంటే పెద్ద ఆఫీసెస్ కి అలో చేయరు, మాక్సిమం మ్యాక్స్ టు మ్యాక్స్ అలో చేయరు. మీరు ఎవరి త్రూ వచ్చారు ఏంటని అడుగుతారు. అది ఒకప్పుడా ఇప్పుడు కూడా ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు తెలీదు, ఇప్పుడు బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడంతా బాగుంది. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా ఆడిషన్ ఇవ్వడం తప్ప నాకు ఇలాంటి చెత్త కామెంట్స్ అయితే రాలేదు. వస్తా ఇలా ఇలా అని. ఇప్పుడంటే ఇప్పుడు కాదండి, డైరెక్టర్ గా ఒక మాట చెప్పండి, డైరెక్టర్ గా అడుగుతారా ఎవరైనా? అఫ్ కోర్స్ అండి అడుగుతారు, మొహం మీద అడిగేస్తారు. అవునా? అస్సలు మొహం మాట కూడా ఉండదు. జనరల్ గా ఇప్పుడు క్యాజువల్ గా మాట్లాడుకుంటే మనమే మీరు బాగున్నారంటేనే ఒక 10% ఆలోచిస్తాం. అవునా? ఎందుకంటే చాలా బాగున్నారంటే మీ మైండ్ లో ఏం రన్ అవుతాయని చాలా మొహమాటం ఉంటుంది. సో అంత డైరెక్టర్ గా మాకు అది కావాలి అని ఎలా అడుగుతారు అసలు? మీకే అలా అనిపిస్తే మాకు యాజ్ ఎ గర్ల్ గా మమ్మల్ని అడుగుతారు. ఎలా face రిసీవ్ మీద. చేసుకుంటారు మీరు అది? ఎలా అంటే ఇంకా మేమేం చేయలేం కదా, మాకంటూ ఏం సపోర్ట్ లేదు, ఏం అనగలం ఒక పెద్ద పర్సన్ ని. ఐ మీన్ పెద్ద పర్సన్ అంటే తన ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, తను అనుకుంటే ఏమైనా చేయగలడు. ఎందుకంటే తనకున్న బ్యాక్గ్రౌండ్ అలాంటిది అనుకోండి. మేమేం చేస్తాం యాజ్ అ గర్ల్ గా ఒక్కదాన్ని ఉన్నప్పుడు నోరు మూసుకొని బయటకు వెళ్ళిపోవడం తప్ప ఇంకోటి ఉండదు. అండ్ ఇంకొకటి చిన్న సినిమాలకే అండి, అది అందరూ ఏదో అంటారు కదా, ఏదో అడుగుతారు. ఎవరు అడుగుతారు, ఎలాంటి వాళ్ళు అడుగుతారు, ఇవి చెప్పరు. ఓన్లీ చిన్న బ్యానర్స్ ఇవే అడుగుతారు తప్ప నేను చాలా తిరిగాను పెద్ద బ్యానర్స్ కి. ఈవెన్ ఇది లగ్గ మూవీ కానీ ప్రొడక్షన్స్ గుర్తు రావట్లేదు, మంచి మంచి ప్రొడక్షన్స్ కే తిరిగాను. వాళ్ళు అక్కడ ఉన్న పర్సన్స్ మమ్మల్ని ఆడిషన్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకొని మా ప్రొఫైల్ తీసుకోవడం తప్ప ఇంకొక మాట కూడా మాట్లాడలేదు ఎప్పుడు. ఒక ఈ మిడ్ లో 2020 నుంచి 24 వరకు వదిలేసేయండి, మళ్ళీ 25 లో నేను ట్రై చేస్తున్నాను. 2019-20 బాగా తిరిగాను నేను ఆఫీసెస్ కి, ఎవరేం మాట్లాడలేదు. ఏదైతే మీరు లీడ్ గా చేస్తారా, సెకండ్ లీడ్ గా చేస్తారా, లేకపోతే అది ఇది అని చెప్పేసి పిలిపిస్తారు, వాళ్ళే మాట్లాడేది. మరి మీకు అన్నీ ఓకేనా అండి, అన్నీ ఏంటి సార్ అని అంటే తెలియదు ఏముందమ్మా నీకు, నాకేం తెలుసు అండి, మీరు చెప్తానే కదా తెలిసేది, దేని గురించి మాట్లాడుతున్నారంటే మరి ఉండాలి మరి అని మాట్లాడతారు. ఎక్కడ ఉండాలి, ఎందుకు ఉండాలి మేము అంటే మీరు ఆపర్చునిటీ ఇస్తే మేము ఏదైనా చేయాలా? ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి 18 years 19-20 ఈ ఏజ్ వరకు వచ్చేంత వరకు మేము కాపాడుకున్నది, మీదేదో చిన్న ఆపర్చునిటీ ఇస్తారనో లేకపోతే హీరోయిన్ ఇస్తారనో మేము ఎందుకు వదులుకోవాలి చెప్పండి? ఎందుకు వదులుకోవాలి అసలు మేము? అంటే నాకు అనిపిస్తుంది లోపల అనిపిస్తుంది, పిచ్చిగా అనిపిస్తుంది మాట్లాడాలని, కానీ మేమేం మాట్లాడలేని పరిస్థితి అక్కడ. ఇంకా లేదు సార్, అలా ఏం లేదు సార్, మీరు మనీ ఇవ్వకపోయినా మేము చేస్తాం కానీ యాక్టింగ్. నేను 2 offices లో చెప్పా, మీరు నాకు ₹1 ఇవ్వద్దు, ఈవెన్ ₹1 కాస్ట్యూమ్స్ కానీ ట్రావెలింగ్ కానీ నేనే చూసుకుంటాను సార్, కాకపోతే ఒక్కటే నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వండి చాలు అని చెప్పేసి నేను బయటకు వచ్చేస్తున్నాను. ఇంకేం లేదు, తర్వాత కాల్స్ ఏం రావా? అస్సలు రావు. నేను బ్లాక్ చేస్తాను, ఇంకా నేనే బ్లాక్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ నుంచి ఎలాంటి రియాక్షన్ లేనప్పుడు, ఎలాంటి ఆన్సర్ లేనప్పుడు ఇంకా అర్థమైపోతుంది కదా ఆటోమేటిక్ గా. సో ప్రతి దగ్గర అయితే ఇలాంటివి కాదు, ఎందుకంటే ప్రతి దగ్గర జనరల్ గా నేను చాలా వరకు చూసాను, మంచి పెద్ద బ్యానర్స్ కావచ్చు, పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో ప్రొఫెషనల్ గా ఉంటాయి. మాకు రిక్వైర్మెంట్స్ కావాలి మీకు అంటే వాళ్ళు మనీ దగ్గరే చెప్పేస్తారు, ఇంతే ఇవ్వగలం 5K 10K 15K అమౌంట్ కరెక్ట్ గా చెప్తారు. అండ్ మీరు మీ యాక్టింగ్ వాళ్ళ సినిమాలో సెట్ అవుతుంది, మీరు బాగా సెట్ అవుతారు, మీ యాక్టింగ్ బాగుందంటేనే తీసుకుంటారు. లేకపోతే ఎందుకు వాళ్ళకు టైం వేస్ట్ కదా. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కి మీరు సింక్ సెట్ అవ్వకపోతే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు మమ్మల్ని? అంతే కదా. టైం వేస్ట్ చేసే ఒక బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ ఇలాంటివన్నీ ఇవన్నీ పెట్టుకొని అమ్మాయిల మైండ్ లో ఇండస్ట్రీ అంటేనే ఇది బ్యాడ్ చేస్తేనే తప్ప ఒక అమ్మాయి ఎదగలేదు అన్నది ఒకటి క్రియేట్ చేసేసారు గట్టిగా. ఒక 10% ఉంటారా ఉంటారు, ఒక 10-20% ఉంటారు. ఈ 10-20% వల్ల మొత్తం ఓవరాల్ ఇండస్ట్రీనే బ్యాడ్ చేసేసారు, బ్యాడ్ అనే ఫిక్స్ అయిపోతారు. చాలా మంది ఇలాంటి విషయాలు ఇప్పుడే చూసుకోండి. సరే ఇప్పుడు నేను మహాబలి చేశాను అనుకోండి, ఏమడుగుతారు, ఏమనుకుంటారు బయట? ఈవెన్ మా సైడ్ అయినా సరే, నా ఫ్రెండ్స్ అయినా సరే, వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏదో ఎక్కడెక్కడో కొన్ని చూస్తుంటారు కదా, ఏముంది వెళ్ళిపోయింది కదా, దాని స్టోరీలో చేసి ఉంటుంది, లేకపోతే ఉత్తిన హీరోని ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు చెప్తున్నాను, ₹1 తీసుకోలేదు నేను, ఈవెన్ ₹1 తీసుకోలేదు. నాకు జస్ట్ ఏదో లక్కీగా వచ్చింది ఆపర్చునిటీ, చేశాను. దానికి వాళ్ళు ఏమనుకుంటారు, సరే
మనం ఏంటో మనకు తెలిసినప్పుడు ఒక నలుగురు గురించి ఎందుకు ఆలోచించాలి నేనేంటో నా ఇంట్లో వాళ్ళకి తెలుసు, నా ఫ్రెండ్స్ కి తెలుసు, ఎవరైతే క్లోజ్ గా నాతో మూవ్ అవుతారో వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు ఒక నలుగురు ఏదో బ్యాడ్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి ఆలోచించి నా మైండ్ లో వేరే వేరే ఆలోచనలు పెట్టుకుంటూ నాకు టైం వేస్ట్. చాలా మాట్లాడాలనుకుంటారు, బట్ మీ నోటి వరకు వచ్చి కొన్ని ఆగిపోతుంది. సో దాన్ని బీప్ చేసుకుంటాం కావాలంటే. అంటే అది ఎందుకు వస్తున్నాయి అంటే అలా డైలాగ్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి, సో ఆ కోపం చాలా కనిపిస్తుంది అన్నమాట. చాలా కోపమే ఎవరికైనా ఉంటది. సో 18, 19, 20 వరకు చూసుకుంటే ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా చాలా మారాయి. అవును, చాలా ఇండస్ట్రీలో కూడా మారారు, ఇండస్ట్రీలో మనుషులు కూడా మారారు. అవునండి. సో ఇప్పుడు మీరు ఈ 2-3 years మరి ట్రై చేయలేదా? ఇప్పుడు 21 లేదు, అప్పుడు మేము వేరే ఐ మీన్ ఇంకెవరో ఒకరు లాగుతారు కదా బ్యాక్ కి, ఇది కాదు ఇది చెయ్యి, ఇది కాదు డబ్బులు వస్తాయి, అది ఏదో మైండ్ లో లేనిపోని థాట్స్ పెట్టేసి వేరే వర్క్స్ చేసేలాగా చేస్తారు. ఈవెంట్స్ అని లైక్ లైవ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవుట్ సైడ్ చేస్తారు, వాటికి ఒక 2-3 ఈవెంట్స్ చేసాం అనమాట. అలా అయిపోయాయి. సో ఈ 3 years మీ లైఫ్ లో వేస్ట్ అనుకోవచ్చు. yes of course వేస్ట్ అవి. ఎందుకంటే కరెక్ట్ గా మీరు అన్ని స్ట్రగుల్ ఫేస్ చేసి ఒక ప్లాట్ఫామ్ కి వస్తున్న టైం అది. అవును. సో అది ఇంకొంచెం ఉంటే ఈ 3 years మీకు ప్లస్ అవుతుంది, మంచి ప్రాజెక్టులు పడుతున్నాయి చాలా. ఈవెన్ నేను మెహబూబ్ తో వైష్ణవి బేబీ ఆమెతో కూడా చేశాను వర్క్. మెహబూబ్ కి నేను సెకండ్ గర్ల్ ఫ్రెండ్. అది ఇంకా రిలీజ్ చేయలేదు. ప్రాబ్లమ్స్ వెబ్ సిరీస్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలియదు కానీ రిలీజ్ చేయలేదు. వాళ్ళతో కూడా యాక్ట్ చేశాను నేను, మంచి మంచి యాక్టర్స్ తో యాక్ట్ చేశాను. వైష్ణవ్ కూడా మొన్నటి వరకు వెబ్ సిరీస్ వల్లే మనకి తెలుసు. బేబీ తర్వాత ఇంకొంచెం మంచి హీరోయిన్, తెలుగు నుండి ఒక అమ్మాయి వచ్చిందని. సో మేబీ యాక్టర్స్ మంచి క్యారెక్టర్ పడదనేమో నీకు ఈ 2-3 years లో. చాలా పడేవి. నేనే ఇంకా ఆ ఫోన్ పగిలిపోయింది అది యాక్చువల్లీ. ఎందుకు? కోపం ఎక్కువ నాకు. కోపం ఎక్కువ, నిజంగా కోపం ఎక్కువ. అంటే షార్ట్ టెంపర్, వస్తుంది పోతుంది అనమాట. సో ఎక్కువ పాపం ఫోన్ ఏం చేసింది తెలీదు, ఫోనే చేతిలో ఉంటే టపాలను పగిలిపోయింది. దాని మదర్ బోర్డ్ పోయింది. నా బ్యాడ్ లక్ ఏంటంటే మెయిల్ కి అటాచ్ చేసుకోలేదు నా కాంటాక్ట్స్ అన్ని. సో అన్ని అలా 3 years వేస్ట్ కాదు కదా, బ్లాక్ డేస్ అయిపోయాయి నాకు ఆ 3 years. మీకోసం ట్రై చేసి కూడా చాలా వరకు వదిలేసి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ మనకి కావాలి, ఆపోజిట్ పర్సన్స్ కి కాదు కదా. మనం చేస్తేనే, ట్రై చేస్తేనే ఎవరైనా మనం కాల్ చేసి మన ఫొటోస్ పంపిస్తేనే కదా ఎవరైనా మనం ఉన్నట్టు గుర్తించేది. సో నేను ఈ 3 years కాల్ చేసుకుంటా, సరే అమ్మాయి పోయిందేమో, రెడీ పోయిందో అని చెప్పేసి వదిలేసి ఉంటాను. కొంతమంది ఏంటంటే గ్యాప్ లో పెళ్లి చేసుకుంటారులే, సో అయిపోతారు, ఇంకా ఇండస్ట్రీ వైపు రాలే అనుకునేవారు. అంటే మనకి ఎక్కువగా ఏంటంటే మనకి సర్కిల్ డిఓపీలు కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్లు కావచ్చు, ఇలాంటి వాళ్ళు మనకి చెప్తారు ఇలాంటి రోల్ ఉంది, ఇలాంటి ఆడిషన్ అవుతున్నాయి. అలాంటి వాళ్ళకి మనం మైండ్ లో కూడా కాంటాక్ట్లు ఉంటే మైండ్ లోకి వస్తాం. ఫోనే లేదనేసరికి అమ్మాయి హ్యాపీగా పెళ్లి చేసుకున్నాను, అంతే అనుకుని ఉంటారు. ఏమో ఇంకా ఏది జరిగినా మనం మంచిగా అని చెప్పేసి లోపల నేను గట్టిగా అనుకుంటాను. ఏమో మనకు అలా రాసు. అంత గట్టిగా అనుకున్నావు కదా, ఇప్పుడు వేసే స్టెప్ ఎంత గట్టిగా వేస్తున్నావు? ఇంకా అది దేవుడి చేతిలో ఉంది. ఫ్యూచర్ అనేది మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫ్యూచర్ అనేది దేవుడి చేతిలో ఉంటుంది. మనకి వాళ్ళు ఎటు నడిపిస్తే అటు వెళ్తుంటాం, కానీ హార్డ్ వర్క్ అనేది మన చేతిలో ఉంటుంది. ఇది చెయ్యాలి, సో ఇదే చెయ్యాలి అనుకుంటూ ముందుకెళ్ళడం. సో ఇప్పుడైనా బ్యాక్ స్టెప్ వేయకుండా ముందుకెళ్దామని వచ్చావా? బ్యాక్ స్టెప్ కదా, బ్యాక్ చూడండి కూడా చూడు, వెళ్ళిపోవడం, దూసుకుంటూ వెళ్ళిపోవడం నా టార్గెట్. ఇప్పుడు సీరియల్ ఏం చేశారు? సీరియల్ చేశానండి, అభిషేకం, గృహలక్ష్మి, శ్రావణి ఏదో ఒకటి జెమినీలో రిలీజ్ అయింది, అది చేశాను. ఇంకా చేశాను ఒక 2-3 సీరియల్స్. గృహలక్ష్మి, అభిషేకం చూసేసి చాలా మంది నువ్వు చేసావా, నువ్వు గృహలక్ష్మి చేసావా, ఎక్కడ ఏ ఎపిసోడ్ లో, కొంతమంది చూసిన వాళ్ళైతే నేను చూసాను అని చెప్పి కొంతమంది. కానీ ఒకటి చెప్పు, అంటే మనం చిన్నప్పటి నుండి మనకి చాలా ఇంట్రెస్ట్ యాక్టింగ్. సో స్క్రీన్ మీద మనల్ని మనం చూసుకున్న తర్వాత ఎవరైనా మనల్ని గుర్తుపట్టి మీరే కదా అని అనేటప్పుడు మనం అప్పటి వరకు పడ్డ స్ట్రగుల్ అన్ని ఒక్కసారి ఎటో వెళ్ళిపోయి నెక్స్ట్ ఇంకా ఏం చేయాలని వస్తుంది కదా. సో అలా ఇప్పుడు అనిపించిందా? నేను నాంది ఫిలిం చేసినప్పుడు ఏఎంబిలో
జస్ట్ నా ఫ్రెండ్ మధు నేను తిరుగుతూ ఉంటాం అన్నమాట. తిరుగుతుంటే ఒక పర్సన్ వచ్చి మీరు లక్ష్మి లక్కీ కదా, నాకు మీరు తెలుసు అని ఫోటో తీసుకున్నారు. లిటరలీ నేను షాక్. ఫస్ట్ టైం ఒక పర్సన్ వచ్చి నేరుగా మాట్లాడి సెల్ఫీ తీసుకున్నారు. ఆ డే అసలు నేను మర్చిపోలేను అనమాట. నా నేమ్ అంటే మీరు యాక్టర్ కదా అని రావడం వేరు, నా నేమ్ తో సహా మెన్షన్ చేసి నా దగ్గరికి వచ్చి ఫోటో వాళ్ళందరూ గుర్తుపెట్టుకున్నారు. ఎస్, అందుకే కదా గుర్తు పెట్టుకున్నాను. సో ఇప్పుడు ప్రాజెక్టులు చూసుకుంటే ఒక 2-3 ప్రాజెక్ట్ చేశారా ప్రెసెంట్? సో అంటే ఇప్పుడు మీరు చేసిన నాకు తెలిసి కొంచెం చిన్న సినిమాలు. అవునండి. సో చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు అసలు రిలీజ్ అయిన వరకు థియేటర్ వరకు రిలీజ్ అవుతాయని గ్యారంటీ ఉండదు. అస్సలు అయితే సెట్లో ఆగిపోద్ది, షూటింగ్ స్పాట్లో ఆగిపోద్ది, డబ్బింగ్లో ఆగిపోద్ది, రోడ్ ప్రొడక్షన్లో ఎక్కడో దగ్గర అయితే ఆగిపోయే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అంటే ఇంత తెలిసి కూడా మనం చిన్న సినిమాలకి ఇంకా ట్రై చేస్తున్నాం కదా. ఒక హోప్ అండి, ఎక్కడో ఒక చిన్న హోప్. ఇప్పుడు ఒకేసారి పైకి వెళ్ళిపోవాలంటే అవ్వదు, మెట్లు మెట్లు ఎక్కాలి కదా పైకి వెళ్ళాలంటే. సో అలాగా ఏదైనా చిన్న సినిమాలో నన్ను ఎవరో ఒకరు ఒక మంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్ చూసి సరే అమ్మాయి బాగుంది కదా, మంచిగా వేస్తుంది కదా అనుకోకపోతారని ఒక చిన్న హోప్ అంతే. అంటే ఈ 3 yearsలో నాకు తెలిసి 3-4 yearsలో చాలా చేంజెస్ అయ్యి ఉంటాయి మన బాడీలో కానీ ఇంకోటి. సో నాకు తెలిసి 3 years ముందు ఇంకొంచెం బాగుంటారు. ఇలా ఉన్నా నేను. అవునా? సో ఇది కూడా బాగున్నారు. సో ఏం చేంజ్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు? చాలా సినిమాలు చూసుంటారు కదా. యా, అదే అంటున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కొంతమంది ఏంటంటే లావ్ అయితే బాగుంటారు, కొంతమంది సన్నగా అయితే బాగుంటా అంటారు. పర్ఫార్మెన్స్ ఎవరు చూడరు అనిపిస్తుంది నాకు ఆ టైంలో. అంటే మీరు ఆడిషన్ చేసి బాడీ ఏముందండి, మీరు ఆ క్యారెక్టర్కి లావు కావాలంటే వెంటనే అవ్వచ్చు. ఏముంది కొన్ని డేస్, ఒక 10 days 20 days గట్టిగా తిన్నాను అనుకోండి ఎవరైనా సరే లావ్ అయిపోతాను నేను. లేదు, పర్టికులర్గా నేను ఓన్లీ సీరియల్స్కి స్టార్టింగ్ స్టేజ్లో ఒక సీరియల్కి ఆడిషన్కి వెళ్ళాను. ఇంటికి వచ్చిన తర్వాత కాల్ చేస్తాను, అది కాల్ చేస్తున్నారు కదా కాల్ చేయలేదంటే లేదమ్మా నువ్వు చిన్న పిల్లలా ఉన్నావు, దానికి చూడు సన్నగా ఉన్నావు అన్నారు. నమ్మరు, అది గడ్డి తిని ప్రోటీన్స్ అని అవి అని ఇవన్నీ లేనిపోని బిళ్ళలు మింగి ఎంత నా ఫేస్ అంతా రౌండ్గా అయిపోయింది, రౌండ్ బాల్ అయిపోయాను, ఫుల్ లావ్ అయిపోయాను. తర్వాత ఇంకా సీరియల్ షోలకి వెళ్ళలేదు, అంటే ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు అనుకోండి. ఇంకా సినిమాలో చేద్దామన్న నాకు కొంచెం మైండ్ ఉంది. సో ఇంకా సినిమాలకి ట్రై చేశాను. ఒక సినిమాకి ఏంటి సన్నబడం అన్నారు, ఇది బాగుంది. నేను 2 years 2 సంవత్సరాలు ఒక పూటికి 5 సార్లు తినేదాన్ని, నమ్ముతారా మీరు? 5 times తింటే అలా అయ్యా నేను. తినడం, పడుకోవడం, టాబ్లెట్స్ వేసుకోవడం. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఒక చిన్న టాబ్లెట్స్ ఏవో తింటే లావ్ అవుతానని చెప్పి. అవి టాబ్లెట్స్ వేసుకొని ప్రోటీన్ షేక్స్ తాగి జిమ్కి వెళ్ళి అది చేసి ఇది చేసి లావ్ అయితే సన్నబడమన్నారు. నాకు ఇంకా అప్పుడు అర్థమైపోయింది అనమాట, నీకు కావాల్సింది ఏంటి, సన్నబడడం లావ్ అవడం కాదు. ఆ క్యారెక్టర్ నేను సెట్ అయితే మీరు తీసుకుంటా, లేకపోతే లేదనిపించింది నాకు అంతే. దాని తర్వాత నుంచి ఇంకా నేను మెయింటైన్ చేసుకోవాలి బాడీని అంతే తప్ప లావు సన్నగా యాక్టింగ్ లో ఇంప్రూవ్ అవ్వాలి తప్ప బాడీలో కాదు. ఒకవేళ నేను సన్నగా అనిపిస్తే వాళ్ళు చెప్తారు కొంచెం లావు అవ్వమంటే అవుతా, నేను ప్రాబ్లం లేదు. అలా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చే నాకు తెలిసి యంగ్ డైరెక్టర్లు కావచ్చు, యంగ్ యాక్టర్స్ కావచ్చు, అంటే స్టోరీని బేస్ చేసుకునే చూస్తారు ఈ క్యారెక్టర్ కి ఈ అమ్మాయి సెట్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మూవీస్ వస్తున్నాయి. సో రీసెంట్ గా వచ్చిన శుభం మూవీ కూడా సమంత గారి ప్రొడక్షన్ లో కొత్త వాళ్ళనే తీసుకున్నారు. సో అంటే కొంచెం మంచి పేరు వస్తుంది అందులో. అంటే చెప్పుకోవచ్చలేదు, పాపం అబ్బాయి మంచి పొజిషన్ లో ఉన్నాడు, హర్షిత్. తను నాకు వద్దులేండి, మళ్ళీ తను చూస్తే ఏమనుకుంటాడు. లేదు, హర్షిత్ అనే పర్సన్ నాకు టిక్ టాక్ నుంచి పరిచయం. ఓకే. అప్పుడైనా చిన్న చిన్నవి షార్ట్ ఫిలిమ్స్ సాంగ్స్ చేస్తూ ఉంటాను. అప్పుడు నేను ఒక సాంగ్ చేద్దాం అనుకున్నా, నేను క్యాస్టింగ్ వెతుకుతూ ఉన్నా. తను అడిగా నేను, నువ్వు యాక్ట్ చేస్తావా, డేకి ఎంత తీసుకుంటా అంటే లేదు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు కదా, నాకు చాలా అసలు బాగా నచ్చింది, మీరు నన్ను సెలెక్ట్ చేసుకోవడం అని చెప్పేసి అన్నారు. తర్వాత ఇంకా నా ప్రాజెక్ట్ డిలే అయింది. తర్వాత చూస్తే తను దీప్తి సునైన వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా వాళ్ళతో అయితే తిని వీడియోస్ వైరల్ అయిపోయి బాగానే సెట్ అయిపోయాడు అనుకున్నాను. తర్వాత ఒక థియేటర్లో కలిసాం మేము. అప్పుడు కూడా తను హాయ్ అంటే హాయ్ చెప్పారు.
తర్వాత ఎప్పటికో చూస్తే ఉమ్. ప్రభాస్ గారి పక్కన కల్కి మూవీలో అంత మంచి రోల్ చేశాడు. అవును. సరే ఇంక ఇప్పుడు మనం తన్ని ఐ మీన్ మెసేజ్ చేసి నేను చేసిన బాగోదు, ఇప్పుడు నేను ఎదిగిపోయాను కదా అనుకుంటాడని ఒక చిన్న ఎక్కడో ఫీల్ ఉంటది కదా. సో ఇంకా నేను మాట్లాడలేదు, కానీ అదైతే బాగా గుర్తుంది. లేదు అలా ఫస్ట్ నేనే అడిగాను తనని, ఉమ్. యాక్ట్ చేస్తావా నేను చేసే సాంగ్ లో అని చెప్పేసి నేనే అడిగాను తనని. దీనిలో అసలు ఏం అనుకోవడానికి ఏముంది అసలు? నాకు అంటే- అప్పుడే మీరు అనిపించింది ఈ అబ్బాయికి కొంచెం టాలెంట్ ఉంది, ఉంది అని అవును, అనిపించింది. అవును. సో దాన్ని మీకు ఆ ప్రాజెక్ట్ వల్ల లేట్ అయింది, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి, అవును. సో వెళ్ళారు. అసలు ఇప్పుడు చూస్తే చూడండి, అసలు ఉమ్. పెద్ద సినిమాలో హీరో చేస్తున్నాడు అని ఏమైంది super అంటే proud of him. చెప్తున్నా కదా, ఎవరికి ఎప్పుడు అవును. లక్ వస్తుందో అవును, తెలియదు. ఎలా ఫస్ట్ తిరుగుతుందో మనం ఏంటనేది చూపిస్తుంటే వెళ్తే తెలియదు. ఆటోమేటిక్ గా అవును, luck ఖచ్చితంగా, తర్వాత అవును. వస్తుంది. సో అంటే జనరల్ గా ఇప్పుడు నువ్వు యాక్టింగ్ వైపు వచ్చేసావు కాబట్టి, అంటే ఎలాంటి రోల్స్ చేయాలి అని ఏదైనా మైండ్ లో పెట్టుకుంటున్నావు డిఫరెంట్ గా? రోల్స్ ఏం లేదండి. ఇప్పుడు ఎలా చెప్పాలి, ఈ సినిమాకి మనం ఈ క్యారెక్టర్ చేస్తే ఉమ్. మనం ఆడియన్స్ లోకి వెళ్తాము, లేకపోతే ఈ స్టోరీకి మనం ఈ క్యారెక్టర్ బాగా చేస్తే ఉమ్. మనకి ఎంత ఇంపాక్ట్ వస్తుంది ఉమ్. మనకి గానా సినిమాకి కానీ అవును. అంటే నేను ఖచ్చితంగా చేస్తాను. ఉమ్. నాకు మెయిన్ స్టోరీ బాగుండాలి, అది ఆడియన్స్ కి కూడా నచ్చేలా ఉండాలి. ఉమ్. ఏదో వచ్చింది చేసాం అన్నట్టు కాకుండా. అంటే కొంచెం బోల్డ్ క్యారెక్టర్లు వచ్చినాయి చేస్తావు. బోల్డ్ కాదు, ఉమ్. ఓవర్ కాదు, ఇది కాదు. ఎందుకు అంటే బోల్డ్ అనేసరికి మీరు ఒకసారిగా నీ మైండ్ బోల్డ్ కాదు లేదు, అంటున్నావు? లేదు. అంటే అంటే రీసెంట్ గా చెప్పా కదా నీకు మా చెప్పా కదా మీకు మా ఉమ్. ఫ్యామిలీ గురించి కానీ పేరెంట్స్ గురించి కానీ. ఉమ్. సో మనం ఉన్న దాన్ని బట్టే మా పేరెంట్స్ ని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే. ఈవెన్ ఊరు ఉమ్. ఇంకా ఊరు. తెలుసు కదా ఎలా ఉమ్. మాట్లాడుకుంటారు. ఉన్నప్పుడే మాట్లాడుకుంటారు, వదిలేసింది ఉమ్. వదిలేసారు. తర్వాత ఇప్పుడు లేరు అనేసరికి ఎవరు లేరు కదా, దాని ఇష్టం ఇంకా చేస్తుంది. ఆ బ్యాడ్ నేమ్ మా వాళ్ళకి ఎప్పుడు రావద్దనే చెప్పి నేను కొన్ని బార్డర్స్ కాదు ఇప్పుడు ఆ నలుగురు అనుకునే మాటలు పట్టించుకుంటావా? పట్టించుకోనండి. కానీ నలుగురిలో మా ఫ్యామిలీ కూడా ఉంది. ఉమ్. మా పెద్దమ్మలు పెద్దనాన్నలు కూడా అనుకుంటారు, ఒకవేళ చేస్తే నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సిన వాళ్ళు ఒక మాట అన్నారు అనుకోండి, ఉమ్. ఎందుకు అదొక ఉండిపోతుంది నాకు మైండ్ లో, అంతే. ఈ స్క్రిప్ట్ సెలక్షన్ లో మరి వాళ్ళకి ఏమైనా అడుగుతారా, ఇలాంటి క్యారెక్టర్లు వచ్చినాయి చెయ్యొచ్చా? ఒకవేళ వాళ్ళకి అది నాకు రెస్ట్రిక్షన్ గా ఉండి మేబీ చేస్తే వాళ్ళు ఏమని అనుకుంటారా అని ఉమ్. నాకేమని అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా మేబీ అడుగుతాను వాళ్ళకి. ఓకే. సో అంటే వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నట్టు ఇలా ఒకటో రెండో క్యారెక్టర్లు కొంచెం బోల్డ్ వస్తే చెప్తారా, ఇలా ఉంది చేయొచ్చా చేయకూడదని అడుగుతారా? అడుగుతాం. సో ఇప్పుడు చూసుకుంటే సినిమా వేరు, సీరియల్ అనేది వేరు. బట్ ఈ మధ్య కాలంలో సీరియల్ నుండి వచ్చే వాళ్ళే ఎక్కువ సినిమాల్లో తీసుకుంటారు, హిట్ ఇది అవుతుంది. ఈ మధ్యలో, అంతకు ముందు కాదు. అదే అంతకుముందు అంతా సీరియల్ అసలు సినిమాలో కంటే ఒక డిఫరెంట్ గా చూసేవాళ్ళు, నిజం చెప్పాలంటే. చాలా మంది పాపం ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సీరియల్ నన్నే అన్నారు ఒక ఆడిషన్ కి వెళ్తే, నేను ఒక 2-3 సీరియల్స్ చేశాను సార్, నేను మీకు చూపిస్తాను ఆ క్లిప్స్ అని. సీరియల్ లాగ్ ఉంటుందమ్మా, ఆ సీరియల్ కి దీనికి కంపేర్ చేస్తానంటే ఇది వెబ్ సిరీస్, దానికి దీనికి యాక్టింగ్ కానీ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటది. అందులో మీరు చెప్పిందే ఒక ఎన్ని ఇదిగా ఐ మీన్ ఎన్ని వేరియేషన్ లో చెప్తారో మాకైతే తెలీదు. ఇక్కడ మేము ఎలా చెప్పమంటే అలా చెప్పాలి, మీతో అవుతుందా అని చెప్పేసి అన్నారు. అసలు మీరు ఒక వీడియో క్లిప్పే చూడకుండా మీరు ఒక పర్సన్ ఎలా జడ్జ్ చేస్తారు అని చెప్పి నేను ఇంట్రెస్ట్ లేదండి, వాళ్ళు తీసుకునే అంత ఇంట్రెస్ట్ లేదు. ఏదో పిలిపించారు అంతే, నామకే వాస్ అంటారు కదా, అలా పిలిపించారు, ఏదో వచ్చి పోయాము, ఇంతమంది వచ్చారు అమ్మాయిలు చూపించుకున్నా అనుకున్నారేమో, వెళ్ళాను. ఇంకా సరే ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం అని వచ్చేసాను. కాదు లక్ష్మి గారు, ఆ క్లారిటీగా మాట్లాడుకుంటే మీలాగా జెన్యున్గా ఆనెస్ట్గా ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఎందుకంటే ఆపర్చునిటీ కూడా కొన్ని రావు, ఎందుకంటే మీరు మాట్లాడే విధానానికి కొంతమంది ఆగిపోయే అవకాశం కూడా ఉంది. సో మరి ఇంత డేర్గా ఉన్నప్పుడు ఎందుకలే కొన్నిసార్లు తగ్గుదాం అని అనిపించిందా? లేదండి, అంటే ఎవరి గురించి మన క్యారెక్టర్ని నేను ఇదేనండి, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే మాట్లాడతా, నచ్చిన వాళ్ళు ఉంటారో లేకపోతే లేదు. మీరు ఎలా ఫీల్ అవుతారని నాకు ఎలా తెలుస్తుంది, నేను ఎలా ఉండాలో మీరు ఎలా జడ్జ్ చేస్తారు. అంటే నువ్వు ఇలా ఉంటేనే మంచిగా ఉంటుంది, ఇలా మాట్లాడితే మేము తీసుకుంటాము అంటే అక్కడ నేను లేనట్టే కదా, లేనట్టే. నేను నా సెల్ఫ్కి నేను చాలా ఇంపార్టెంట్, నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను, ఎలా మాట్లాడాలనుకుంటే. ఇండస్ట్రీ జర్నీ మీ ఒక 4 years ఇండస్ట్రీ జర్నీ
ఇండస్ట్రీ జర్నీ ఎస్ Hmm. 2018, 19, 20 ఎస్ ఒక 3 మధ్యలో గ్యాప్ కొంచెం. అంతే. సో గ్యాప్ లో ఏం తెలుసుకున్నారు అంటే ఎందుకంటే ఒకసారి ఎందుకు ఇండస్ట్రీ వదిలేసానా అని ఒక గట్టిగా ఇదైతే బాగా తగిలింది నాకు అసలు. మంచిగా అండి నిజం చెప్పాలంటే నాకు ఎంత మంచి ఆపర్చునిటీ వస్తుంది. నాంది చేశాను నేను అల్లరి నరేష్ గారి ఫిలిం లో. ఆ సినిమా తర్వాత నాకు చాలా మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి. అప్పుడప్పుడు నేను అరే నేను ఇన్ని ఇయర్స్ నేను స్ట్రగుల్ చేశాను కదా, ఒక రూట్ నాకు ఒక వే వస్తున్న తగిలింది, నేను ఆ రూట్ లో వెళ్దాం అన్న టైంలో ఇటో వెళ్ళిపోయింది. బాగా దెబ్బ కొట్టేసింది. చాలా బాధ అనిపిస్తుంది కదా, చాలా అండి. ఎందుకంటే అంటే ఆ నేను స్ట్రగుల్ అన్ని ఫేస్ చేసి వెళ్ళావు. లోపల నాకు తెలుసు నాకు ఎంత ఉందో లోపల, నేను మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, అందరూ బాగా నన్ను మెచ్చుకోవాలి, అరే తిను కదా తిన యాక్ట్రెస్ ఇంత బాగా చేస్తుంది కదా, నాకు ఒక మంచి పేరు రావాలి అని లోపల ఎంత ఉంటుందో తెలియదు అసలు. నాకు ఒక్కదానికే తెలుసు ఆర్టిస్ట్ అవ్వాలన్న కసి ఆ తాపత్రయం ఎంత ఉందో నాకు ఒక్కదానికే తెలుసు. సో దాని గురించి చాలా చేశాను నేను. మళ్ళీ లాస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను, సారీ ఇయర్ నుంచి కాదు. యాక్చువల్లీ ఏమైందంటే జనరల్ గా మీరు 2018, 19, 20 అప్పుడు చేసిన సినిమాలు నాకు తెలిసి 22, 23 ఈ అవును. టైంలో రిలీజ్ అయ్యాయి. అవును. అంటే మీరు గ్యాప్ తీసుకున్న స్క్రీన్ మీద ఉన్నట్టే. అవును. సో మీరు గ్యాప్ తీసుకున్నారు అంటే ఈ కాంటాక్ట్లు ఇవి తగ్గాయి తప్ప మిగతాదంతా బాగానే వెళ్ళింది. అవును. సో ఇప్పుడు ఈ ఇయర్ లో అంటే 2024 లో మళ్ళీ స్టార్ట్ చేశారు కదా. 24 అవును. సో అంటే పెద్ద ప్రొడక్షన్స్ కి ఏమైనా వెళ్ళారా? వెళ్ళాను, పీపుల్ మీడియా వాళ్ళు చేశాను. అది సినిమా కోసం వెయిటింగ్. సార్ని కూడా అడిగారు రీసెంట్ గా. ఈవెన్ ఆ డైరెక్టర్ సార్ కూడా ఎంత బాగా మాట్లాడతారు, ఇంత ముందు చేసావా, ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే, లేదు సార్ ఇంత ముందు చేశాను, ఒకటి లీడ్ గా చేశాను, అది రిలీజ్ అయిందో లేదో తెలియదు అని అంటే, లేదు మన సినిమా నెక్స్ట్ సినిమా ఏది ఉందో నీకు మంచి రోల్ ఇప్పిస్తాను నీకు అని చెప్పేసి అన్నారు. ఇలా ఇది కదా కావాల్సింది ఏ ఆర్టిస్ట్ కైనా, మన యాక్టింగ్ చూసి నెక్స్ట్ ఫిలిం లో ఆపర్చునిటీ ఇస్తాను అనడమే కదా ఎవరికైనా కావాల్సింది. సో అది బాగా అనిపించింది, పీపుల్ మీడియా వాళ్ళది చేశాను. తర్వాత ఒకటి చేశానులేండి, ఏ ప్రొడక్షన్ తెలియదు కానీ అడవి శిక్ష సార్ ఫిలిం డెకాయిట్, అందులో చేశాను. నేను చెప్పేసాను అందులో యాక్టర్స్ గా చేశాను అండ్ డూప్గా కూడా చేశాను. డూప్గా చేశాను, నేమ్ ఇప్పుడు వద్దండి ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ అవుతాయేమో. డూప్గా చేశాను. ఆ డూప్ చేసిన రోల్ నేను ఏదైతే ఉందో నా లైఫ్ మొత్తంలోనే నేను అంత కష్టం ఫేస్ చేసింది లేదు. మోచిప్పలు మోకాళ్ళు పగిలిపోయాయి. నేను చేసిన ఆ డూప్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అసలు ఆ రోజు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు, నాకు కష్టపడడం ఇష్టం. అది ఏదైనా కానివ్వండి, నేను కనిపించినా లేదని కాదు, నా కష్టం చూసి అక్కడ తర్వాత ఇవ్వచ్చు కదా మంచిగా. అది నాకు లోపల ఉన్నది మైండ్ సెట్. అడవిశేష సార్ అంటే నాకు పిచ్చి ఇష్టం. ఆ రోజు ఆయన ముందు నేను పర్ఫామ్ చేస్తాను ఏమో, ఆయన తర్వాత సినిమాలో మేబీ ఒక చిన్న రోల్ అన్న ఇస్తారేమో తెలియదు కదా. ఆయన చూసారు నేను చేసే యాక్టింగ్ కానీ నా కష్టం చూసారు, ఆయన క్లాప్స్ కొట్టారు. చాలా నాకు ఆ రోజు తిండి కూడా తినలేదు నేను, ఆ క్లాప్స్ చాలా అనిపించింది. వర్షంలో సెల్లర్ల కింద కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కొట్టుపోయి అంటే వాళ్ళు ఇవ్వలేదు నాకు కాళ్ళకి, డైరెక్ట్ యాక్షన్ చెప్పారు, నేను వెళ్తున్నాను అనమాట. అలా పాకుంటూ వెళ్తుంటే కొట్టుపోయాయి, బాగా నొప్పి వచ్చేస్తుంది. దానికి ఇవ్వలేదు మీరు అని చెప్పి తర్వాత అడుగుతున్నారు. లేదు ఇవ్వలేదు అని అంటే ఇంకా ఆయన అరిచేసి, బుద్ధుంది అసలు, అలా ఎలా ఇచ్చేస్తారు మీరు, ఇవ్వాలి కదా ముందే చేయండి. తర్వాత వాళ్ళు పెడితే నేను మళ్ళీ చేశాను, ఆ పెయిన్ లో ఉండి చేశాను. తర్వాత చెప్పిన తర్వాత ఇంటికి కదా చూస్తే అవన్నీ ఇలా లేచిపోయింది స్కిన్ అంతా. సరే ఓకే, ఇవన్నీ లైట్, నీకు లైట్ కదా, నువ్వు నీ లైఫ్ లో నువ్వు ఎన్ని చేసావు ఎన్ని చూసావు, ఇది నీకు పెద్ద కొత్తనా అని చెప్పేసి నన్ను నేనే స్ట్రాంగ్ చేసుకొని తర్వాత నుంచి ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే, అంటే ఈ జర్నీలో కావచ్చు, ఎంటైర్ నీ లైఫ్ జర్నీలో కావచ్చు, బాగా మోస్ట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అంటే పెయిన్ఫుల్ అదే మా మమ్మీ చనిపోయినప్పుడు అలా స్ట్రక్ అయిపోయి ఉన్నా నేను. కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి, అలా కింద పడిపోయి కొట్టేసుకుని
ఒక 1 అవర్ నాకేం అర్థం కాలేదు. ఉమ్. అంటే ఏంటి అసలు ఎలా ఇలా అయిపోయింది? ఇప్పుడు మమ్మీ లేదు. తర్వాత ఏంటి? మా లైఫ్ ఏం కావాలి? మా డాడీ మమ్మల్ని ఎలా చూసుకుంటాడని ఒక్కటే అమ్మ గట్టి కొట్టేసి మమ్మల్ని. హెల్త్ ఇష్యూస్ మమ్మీకి హెల్త్ ఇష్యూ ఏంటంటే ఇంకా నేను స్ట్రాంగ్ ఇంట్లో. నన్ను నేర్పించేవాళ్ళు కాదు, ఏది అసలు చెప్పేవాళ్ళు కాదు. ఈవెన్ మమ్మీకి హెల్త్ ఇష్యూ అంతా మరీ తను చనిపోయే సిచ్యువేషన్కి వస్తుందని కూడా తెలియనిలే మాకు. నన్ను ఎప్పుడు చూసినా స్కూల్కి ట్యూషన్కి పంపిస్తూనే ఉండేవాళ్ళు. ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా కొన్ని మనీతో క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అంటే మనీ లేదా లేదు, లేకపోతే మాకు అంత పెద్ద ఆస్తిపాస్తులు ఏం లేవు. మేము అంత ఏం తోపు కాదు, కానీ మేము మా చెల్లి నేను కూడా ఒక రాణిలాగే పెరిగాం. సారీ, క్వీన్స్ లాగే పెరిగాం ఇద్దరం. మా అమ్మ రాణి, మా నాన్న రాజు, మేమిద్దరం క్వీన్స్. మమ్మల్ని అలాగే పెంచారు. మేము ఎప్పుడైతే పుట్టామో మా డాడీకి బాగా ఇష్టం. కొన్ని రోజులు బాధపడ్డారు. తర్వాత నుంచి మా నాన్నకి నేను వాళ్ళ మమ్మీని, అందుకే వాళ్ళ అమ్మ పేరే పెట్టుకున్నారు లక్ష్మి. లక్ష్మి. మా నాయన పేరు లక్ష్మి. ఆ లక్ష్మిని మాకు లక్కీగా ఇచ్చారు. సో ఇంకా తర్వాత డాడీ కూడా సడన్ గా 3 monthsకే, మమ్మీ జనవరి అయితే డాడీ జూన్. అప్పుడు నేను 10th క్లాస్కి జాయిన్ అవ్వాలి. స్కూల్కి వెళ్తున్నాను నాన్న అని చెప్పేసి రెడీ అవుతున్నాను నేను. అసలు 2013 ఇయర్ తలుచుకుంటే నాకు పిచ్చి అనిపిస్తుంది. డాడీ తర్వాత మళ్ళీ తాతయ్య, నాయన వాళ్ళ హస్బెండ్, డాడీ వాళ్ళ ఫాదర్, ఆయన కూడా లేరు. తర్వాత మా పప్పి, మా స్నూపీ అయితే అది చిన్న ఇంత పాపప్పుడు తెచ్చుకున్నాను. మా డాడీ మాతో పాటు ఈక్వల్గా పెంచాడు దాన్ని. అస్సలు అల్లరి చేయదు. ఎంత అంటే అది కూడా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్. మా మదరు ఫాదర్ చనిపోయినాక అది కూడా ఫుడ్ తినకుండా అటు ఇటు తిరుక్కుంటూ లైఫ్ లో చూడాల్సినవన్నీ తక్కువ స్టేజ్ లోనే చూశాను. చాలా అండి. అందుకే కదా ఇలాంటి చిన్న చిన్న దెబ్బలకి చాలా చాలా గట్టిది నాది, చాలా గట్టిగా ఉండే. కొన్ని ఏడ్చి వదిలేస్తాను, మైండ్లోకి అయితే అలా పెట్టుకోను. సో ఇండస్ట్రీలోకి వచ్చాక అంటే ఫర్దర్ అది వదిలేస్తే, ఇండస్ట్రీలోకి వచ్చాక ఇప్పుడు నీకు 2018-19 అంటే అప్పటికి అవన్నీ క్లియర్ అయిపోయి నీకు ఇండస్ట్రీలో ఒక మంచి పేరు రావాలి, మంచి యాక్ట్రెస్గా నాకు ఉంటూ రికగ్నైజేషన్ రావాలనుకుంటాను. అలా వెళ్తున్న వేలో ఇప్పుడు బాగా బాధపడ్డావు, ఇంకా ఎందుకు ఇండస్ట్రీ నాకు అవసరం లేదు, ఇలా ఎందుకు వచ్చానని ఇప్పుడు బాధపడ్డావు? నా పర్సనల్ బాధలతో పోలిస్తే నాకు ఇండస్ట్రీలో జరిగినవి చాలా తక్కువ. 1%, 2% అంతే. మాట్లాడుతూనే ఉంటారు, మాట్లాడుకోండి మీ ఇష్టం. చాలా ఒక అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి చాలా ఫేస్ చేయాలి. నాకు అది ఈ ఇండస్ట్రీలో అంటారా, అది నాకు ఏదో ఒక మూలిక ఉంది అంతే. వాళ్ళు మాట్లాడిన మాటలు అడుగుతారు, నువ్వు చెప్తాను, వెళ్ళిపోతాను అంతే. తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, ఏం చేసుకుంటారు అన్నీ అసలు. కానీ ఎక్కడికి వెళ్ళినా అంటే జనరల్గా మనం వెళ్తుంది ఒక అవకాశం కోసం, బట్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అవకాశం అడుగుతుంటారు. సో అది ఒకసారి ఓకే, రెండోసారి ఓకే, ఒక 10 సార్లు అయిన తర్వాత చిరాకు వేస్తుంది. దాన్ని అందరూ ఇలానే ఉన్నారు, ఇంతేనా లైఫ్. ఇంట్లో షేర్ చేసుకుంటాను, ఇంకా ఫ్రెండ్స్ ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళతో షేర్ చేసుకుని ఇంకా ఆ మ్యాటర్ని అక్కడితో వదిలేస్తాను. ఎందుకంటే ఉంటదండి వాళ్ళు కూడా, నీకు ఇస్తే ఏంటి, తర్వాత నువ్వు నా పేరు ఏమని చెప్పుకుంటావా, నీకు ఇస్తే నాకేంటి, నువ్వే తర్వాత ఇప్పుడు నేను నీకు ఆపర్చునిటీ ఇస్తే దాని తర్వాత నీకు పేమెంట్ మంచిగానే వస్తుంది, ఆపర్చునిటీ మంచిగానే వస్తాయి, మరి నాకేంటి మధ్యలో నీకు అవకాశం ఇచ్చినందుకు అని వాళ్ళకుంటుంది. అలాంటప్పుడు మీరు ఇండస్ట్రీకి రాకండి, పోయి ఏమన్నా వేరే చూసుకోండి. ఎందుకు అనవసరంగా బిజినెస్ పెట్టుకుంటే మంచి బిజినెస్ లో కూడా వేరే అమ్మాయిలు దొరుకుతారు. ఎందుకు పాపం అదే అఫ్ కోర్స్ అదే పెట్టుకుంటే రోజుకు ఒక అమ్మాయి దొరుకుతుంది. ఎందుకు అనవసరంగా ఏదో లైఫ్ లో ఒకటి సాధిద్దామన్న అమ్మాయిల్ని ఎందుకు అడిగి మీరు వాళ్ళని డిసప్పాయింట్ చేయడం లేదు. నేనైతే ఇంకొంతమంది అంటే చాలా మంది ఇంటర్వ్యూ చేస్తే కొంతమంది ఏం చెప్పారంటే, ఒక 10 చోట్ల తిరిగిన తర్వాత ఒక అమ్మాయి, అంటే ఈ అమ్మాయి ఏమన్నదంటే, ఒక అమ్మాయి రాజేష్ గారు ఆ 10 చోట్ల తిరిగిన తర్వాత ఇదే ఫేస్ చేసిన తర్వాత ఏ ఛాన్స్లు రావట్లేదని ఇంకా ఫైనల్గా అమ్మాయి ఓకే చేసేసిన, సో అంటే వేరే అమ్మాయి గురించి చేసేసిన వాళ్ళ అవసరం తీరిపోయే అవకాశాలు కూడా ఇవ్వకుండా వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇంకా వీళ్ళని ఎలా నమ్ముతారు అని. అంతే కదా మరి, ఎవరు నమ్మకం లేదు, ఇంకా అమ్మాయి ఉసురు పోసుకున్నట్టే కదా. ఒక ఆడపిల్లకి నువ్వు అవకాశం ఇస్తానని చెప్పేసి తనకి నచ్చకపోయినా తనతో స్పెండ్ చేసి నువ్వు అవకాశం ఇవ్వకపోతే అది ఏదో ఒక కర్మ రూపంలో నీకు కొడుతుంది.
ఖచ్చితంగా కొడుతుంది. ఉమ్, ఒక అమ్మాయి ఒక ఒక పర్సన్ వల్ల ఒక అమ్మాయి ఏడిస్తేనే ఉమ్, అది ఎప్పటికైనా సరే కర్మ రూపంలో ఎలా అయినా కొడుతుంది. ఉమ్, అలాంటిది నువ్వు అమ్మాయిని ఇష్టం లేకపోయినా ఫిజికల్ గా యూజ్ చేసుకున్నావు, ఉమ్, నేను ఎలా వదిలిపెడుతుంది? ఉమ్, నేను కర్మని బాగా బిలీవ్ చేస్తానండి. అవును, నా అవును, విషయంలో నాకు నేను చాలా మస్తు చూసిన, ఉమ్, చాలా అంటే చాలా చూసా. నన్ను ఎవరైతే ఇక్కడగా మెంటల్ గా హార్ట్ ఇక్కడగా ఏడిపించారో వాళ్ళు నేను కళ్ళారా చూసాను వాళ్ళకి ఏమైంది ఏంటని. ఓకే. అంటే మీ లైఫ్ లో నాకు తెలిసి అంటే ఇవన్నీ పడడం వేరు, హార్ట్ కి గట్టిగా తగిలింది అని అనిపిస్తుంది. ఆడొక పెద్ద భయవస్తాడు, వాడి గురించి మాట్లాడడం వేస్ట్. ఉమ్, నాకు ఎవరు లేరని చెప్పిన తర్వాత కూడా ఇంట్లో అది ఇది ఏంటి జాతకాలకు అలవాట్లేదు, తొక్క తోటకూర అంటారు కదా. ఒక పర్సన్ ఒక ఎదవ అంటే వాడొకడు మనకి సెట్ కాడు, మనకి తగిన వాడు కాదు అని మనకు తెలియకపోయినా పైవాడు తెలుస్తుంది. Hmm. సో వాడిని మనం దూరం చేయడానికి దేవుడు చాలా విధాలుగా అన్ని ట్రై చేస్తాడు. ఉమ్, ఫైనల్ గా వదిలేసిన తర్వాత అమ్మాయి బాధపడొచ్చు కొన్ని రోజులు. ఉమ్, దాని తర్వాత మనకి ఎవరైతే మనకి సెట్ అయ్యి మనల్ని అర్థం చేసుకొని మనకి బ్యాక్ సపోర్ట్ ఉంటారో ఆ పర్సన్ ఖచ్చితంగా మన లైఫ్ లోకి వస్తారు. ఉమ్. అండ్ నాకు వచ్చాడు, ఐఎమ్ సో హ్యాపీ నా. ఆ పాస్ట్ గురించి మాట్లాడినా ఇప్పుడు వేస్ట్. సో అయితే మీరు సింగిల్ కాదు, సో రెడీగా ఉన్నారు మ్యారేజ్ కేనా? మ్యారేజ్ కి, కానీ టైం పడుతుంది మ్యారేజ్ కి. ఇప్పుడైతే నాతో హ్యాపీగా ఉన్నాడు, నాకు సపోర్ట్ ఇచ్చుకుంటూ. మేము కూడా గొడవ పడుతాం తిట్టుకుంటాం, common. కొట్టుకుంటాం. అదే అది లేకపోతే అవ్వదు. అస్సలు అవ్వదు మాకు, పూట గడవదు. తను విసిగిస్తా ఉంటాడు, నేను విసిగిపోతా ఉంటాను, మళ్ళీ మా కామన్. ఉమ్, ఒక టైం వచ్చేసరికి మేము ఎక్కడ లవ్ చూపించుకోవాలో నాకు సపోర్ట్ ఇవ్వడంలో తనకు మించిన బెస్ట్ ఎవరు ఉండరు. ఉమ్. అంత సపోర్ట్ ఇస్తారు, అంతకు మించి ఒక అమ్మాయికి ఏం అవసరం లేదు కదా. అవును. మనం ఉన్న ప్రొఫెషనల్ లో సపోర్ట్ ఇస్తే చాలు, అంతే. ఎక్కడికి సో వెళ్ళినా ఆ ధైర్యంగా- సపోర్ట్ నాకు చాలా బాగుంది. ఉమ్, అండ్ కొన్ని నాకు బోర్డర్స్ పెట్టుకున్నాను కదా బికాస్ ఆఫ్ హిమ్. ఇప్పుడు నేను ఏదైనా చేశానంటే తన ఫ్యామిలీకి చెప్పుకోవాలి, ఉమ్, నువ్వేంటి ఇలా చేసుకున్నావు, దీన్ని చేసుకో, ఇలాంటి అమ్మాయి నేను అలా వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడుకోకూడదు, వాళ్ళ ఫ్రెండ్స్ తనని వీళ్ళకి చూపించకూడదు, ఉమ్, మా ఫ్యామిలీ గురించి వేరే వాళ్ళు కూడా ఏం మాట్లాడుకోకూడదు. నేను చెయ్యనని చెప్పట్లేదు, ఉమ్, కొన్నిటి వరకే. ఆ స్టోరీకి నేను చెయ్యాలంటే ఏదో ఇప్పుడు ఉంటాయి కదండి. ఇప్పుడు ఈ సినిమా పేరేంటి, మా ఊళ్ళోని బాణ వీళ్ళు RX-100, ఉమ్, ఉమ్, అలా చేయను, ఉమ్, అలా చేయను. ఓకే. ఇప్పుడు సాయి పల్లవి గారు ఉన్నారు, తను చేయలేకనా, తనకి ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చి ఉంటాయి, ఉమ్, కానీ తన యాక్టింగ్ ని బట్టి తన అంత పెద్ద స్టేజ్ కి రాగలిగింది. అవును. సో నేనంటే ఏంటో నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను ప్రూవ్ చేసుకోగలను ఒక నమ్మకం ఉంది. అండ్ వన్స్ నా యాక్టింగ్ ఏదైతే అవన్నీ బయటకు వచ్చిన తర్వాత నేను మంచి పొజిషన్ లో ఉంటాను, నాకు ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. ఉమ్. సో ఆ బేస్ మీద చాలా నేను కాన్ఫిడెన్స్ గా అయితే ఉన్నారు. ఖచ్చితంగా అండి, ఉమ్, నేను హార్డ్ వర్కర్ని, నా యాక్టింగ్ నా పర్ఫార్మెన్స్ ఏంటో నాకు తెలుసు. అండ్ ఎవరైనా ఒక అవకాశం ఇస్తానే కదా అమ్మాయి ఏంటనేది ప్రూవ్ చేసుకోగలిగేది. అవును, అవును. అలాంటి అవకాశం వస్తే ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటాను. జనరల్గా ఏంటంటే ఇక్కడ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా యాక్ట్రెస్కి యాక్టర్, సో వాళ్ళు వెళ్తున్న జర్నీలో ఆడిషన్స్ ఇవ్వడానికి లేకపోతే ఇలాంటి ఫేస్ చేయడానికి అబ్బాయిలకి అయితే మీరు మనీ తెచ్చుకోవాలి, కొంచెం పే చేసుకోవాలి, అమ్మాయిలకి అయితే కమిట్మెంట్లు అంటే ఈ జర్నీలోనే వాళ్ళకి సగం టైం గడిచిపోతుంది అనమాట. అవునండి. సో అంటే యాక్టింగ్ బిల్డ్ చేసుకోవడానికి కానీ వాళ్ళలో ఉన్న టాలెంట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ దీనికోసం ఎప్పుడైనా ఆలోచిస్తారా? స్పేస్ ఉంటుందా? ఆలోచిస్తారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వాళ్ళ మైండ్ సెట్ కదా. ఇప్పుడు అన్నీ- మీరే ఉన్నారు, మ్మ్. మీకు అంటే ఈ జర్నీ కొంచెం గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మీ గోల్ ఏంటంటే ఎలాంటి అయినా మంచి ప్రాజెక్టులు చేయాలి, అవును. సో పెద్ద ప్రాజెక్టులు చేయాలి, మంచి రోల్ పడాలి అని వెళ్తున్నారు. అవును. సో ఈ జర్నీలో మీరు ఏంటంటే ఆడిషన్ ఇస్తారు, చేసుకుంటారు, కానీ యాక్టర్గా ఇంకా మంచిగా చేయాలి పర్ఫార్మెన్స్ అని మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకునే ఆ స్పేస్ లేదు కదా, దానికోసం ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తారు ఏంటి? అంటే ఒక్కటే అండి, ఇప్పుడు ఏదైనా మనకి అంత ఈజీగా రాదు, ఉమ్, అది ఏదైనా సరే. అది మనం అనుకున్నది మన చేతి వరకు వచ్చే వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. Hmm. అది ఏ విధంగా అయినా సరే, ఆడిషన్సే కానీ లేకపోతే మనం ఏంటనేది కొన్ని వీడియోస్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడమే కానీ ఇవన్నీ చేస్తూ ఉంటేనే ఉమ్, ఏదో ఒకటి చిన్న చిన్న ఊరు నుంచి వీడియోస్లో నుంచి ఎంత ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది జబర్దస్త్ అని, కొంతమంది శ్రీదేవి డ్రామా కంపెనీ అని, వాళ్ళలో కొంతమంది చూసుకుంటే వాళ్ళు ఎక్కడో
అసలు ఫేసెస్ కూడా తెలియదు ఎవరికి. అవును. అలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ పెట్టి వైరల్ అయ్యి ఇంతవరకు వచ్చారు. ఏంటంటే మనం ఏంటనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. Sure. అది ఎలా అయినా సరే, ఒక పర్సన్ ముందా, ఆడిషన్సా, లేకపోతే ఒక వీడియో క్లిప్పా, ఏదైనా సరే. కానీ మనకంటూ ఒక నేమ్ వచ్చే వరకు అయితే వెళ్తూనే ఉండాలి. కష్టపడుతూనే ఉండాలి. పెద్ద పెద్ద హీరోలకే టైం పట్టిందండి. మనకెంత చెప్పండి, అంతే. వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఎన్ని తిరిగితే అంత పొజిషన్ లో ఉన్నారు. మనం కూడా చేయాలి హార్డ్ వర్క్, చేస్తేనే కదా మనకంటూ ఒకటి వచ్చేది. సూపర్ సూపర్. అండ్ ఇప్పుడున్న సొసైటీలో లవ్ అండ్ లస్ట్ ఎక్కువగా ఏది రన్ అవుతుంది అనుకుంటాను? లస్ట్ అండి. లవ్ లేనే లేదు, ఒక్క ఎక్కడో 1% ఉంది. చూపించండి నాకు. ఎవరిని ఎవరు లవ్ ని, ట్రూ లవ్ ని ఎవరు దేకట్లేదు. ఈవెన్ అమ్మాయి గానీ అబ్బాయి గానీ. ఒక యాజ్ ఎ గర్ల్ గా చెప్పకూడదు ఈ విషయం. ఈ రోజుల్లో అమ్మాయిలే ఎక్కువ హార్ట్ బ్రేక్ చేస్తున్నారు. అది ఎందుకు అర్థం కావట్లేదు. అమ్మాయి అంటే ఒకప్పుడు ఒక మంచి రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక చిన్న తప్పు చేసి ఒక వీడియోలో వైరల్ అయినా ఎన్ని ట్రోల్ చేస్తున్నారు. అమ్మాయి లోపల కుళ్ళి కూసించి నశించిపోయేంత వరకు ట్రోల్ చేస్తున్నారు. అది ఎవరు తప్పు? అమ్మాయి తప్పే. ఫస్ట్ నువ్వు అలా బిహేవ్ చేయడం కానీ అలా ఉండడం కానీ అది నీ తప్పు. సో సిగ్గుపడుతున్నా చెప్పాలంటే, ఇలా చెప్పకూడదు కానీ ఈ జనరేషన్ నేను పుట్టినందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను. అమ్మాయిగా పుట్టినందుకు. అబ్బాయిగా పుట్టుంటే బాగుండేది అనిపించింది. ఈ మధ్యకాలంలో ఏంటంటే లవ్ అనేది ఎలా అయిపోయిందంటే ఓయోకి ఒక స్పెషల్ కీలా అయిపోయింది. అవును, అంతేనండి. సో ఇంతకు ముందు లవ్ అనే ఏంటంటే పేరుతో వేరే విషయం. ఇప్పుడు డైరెక్ట్ గా ఒక అమ్మాయిని వెళ్ళి ఓయోకి వస్తావా అంటే ఎవరు రారు. ఏదో లవ్ చేస్తాను dialogue. వస్తామంటే అదే వేరే వెళ్ళిపోతారు. రూట్ లో వెళ్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది వెళ్ళేది అక్కడికే. అవును. సో అంటే జెన్యున్ గా ఉన్న లవ్ స్టోరీలు కావచ్చు, జెన్యున్ గా లవ్ చేసే వాళ్ళు కావచ్చు, ఇలా కొంతమంది వల్ల వాళ్ళకి కూడా ఉన్న బ్యాడ్ నేమే వస్తుంది అనుకోవచ్చు కదా. కొంతమంది టీనేజ్ అండి. టీనేజ్ వాళ్ళకి ఏముంటది, వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు. అవును. నేను అక్కడి నుంచి వచ్చిందని కాబట్టి ఇప్పుడు నాకు 24, నేను 18, 19, 20 నాకు అంత ఏజ్ ఉన్నప్పుడు నాకు అలాగే లవ్ కి లస్ట్ కి డిఫరెన్స్ తెలియలేదు. పెద్దవాళ్ళు చెప్పినా లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పినా ఇలా చేయకాలో చేయకు, నా ఫ్రెండ్స్ నాకంటే కొంచెం ఏజ్ వాళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళు చెప్పినా ఏంటి తిని చెప్పేది, నాకు నా ఇష్టం, ఇది నా లైఫ్, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అన్నట్టు నేను ఉండేదాన్ని అనమాట. ఎప్పుడు మనకి తెలుస్తుంది, అన్ని సర్వం కోల్పోయిన తర్వాత తెలుస్తుంది చూడండి. అన్ని అయిపోయిన తర్వాత అమ్మాయికి రియలైజేషన్ వస్తుంది. అప్పటికి ఏముండదు, చేతులు కాలే కాకలు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది. ఏంటంటే ముందే నీకు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పినా, నీ పేరెంట్స్ చెప్పు, నాకు పేరెంట్స్ లేరు కాబట్టి నాకు అంత లేదు. నీ పేరెంట్స్ ఉన్నారు, నీకు బ్రదర్ సిస్టర్ ఎవరో ఒకరు ఉంటారు, కొన్ని మంచి విషయాలు చెప్తారు. అలాంటి చెప్పినప్పుడు ఇగ్నోర్ చేయకుండా వాళ్ళ మాటలు కొంచెమైనా మనసు పెట్టి ఆలోచిస్తే బాగుంటది. అమ్మాయి లైఫ్ బాగుంటది. ఒక్కరు కాదు, ఒక లవ్ స్టోరీతో ఆగట్లేదు, 2, 3, 4, 5. అసలు లవ్ స్టోరీలో లేకపోతే ఇంకేం సబ్జెక్ట్ లో అర్థం కావట్లేదు. నాకు తెలిసి అది లవ్ స్టోరీ కాదు. అదే, సో ఏదో కావాలని పాపం ఏదో కష్టపడుతున్నారు అంతే, ఏం లేదు. ఎందుకంటే ఈ ప్యూర్ లవ్ స్టోరీలు, జెన్యున్ లవ్ స్టోరీలు అనేవి నాకు తెలిసి 90s ఆ బ్యాచ్ లోనే అయిపోయినట్టు. అవునండి, అవును. ఎందుకంటే అప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడాలంటే ఈ వీధి చివరి నుండి ఎక్కడి నుండో చూసుకునేవాడు. అంతే. సో అంత ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇద్దరు ఒక అమ్మాయి లవ్ చేసి పెళ్లి చేసుకోవాలంటే కూడా చాలా కష్టపడాలి. అదొక దండయాత్ర. మామూలు దండయాత్ర కాదు. ఎవరో ఒక్కరు, 1 లక్షలో ఒక 1,00,000 మెంబర్స్ లో ఒక 1%, 2%, 3% అలా ఉన్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక పర్సన్ ఉన్నాడు, వాడు 2017 నుంచి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఫ్యామిలీ ఒప్పించి ఇల్లు కట్టుకొని ఒక అమ్మాయిని పెళ్లి. ఎంత అసలు నాకు ఒక ప్రౌడ్ అనమాట, ప్రౌడ్ మూమెంట్. మాకు రిలేటివ్ ఒక పర్సన్ 7 years లవ్ చేసుకొని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతే హ్యాపీ ఉంటది. 1-2 లవ్ స్టోరీలు లేవు, ఒక అమ్మాయినే లవ్ చేశాడు, అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ అమ్మాయి కూడా పేరెంట్స్ లేరు. అలాంటి అమ్మాయిని ఒప్పించి చేసుకుంటే ఎంత అసలు అసలు మర్చిపోలేని ఒక గుడ్ మెమరీ మా ఫ్యామిలీ మెంబర్స్ లో నాకైతే అది. సూపర్ సూపర్. సో ఈ టాటూ ఏంటది? ఇందాక నిండా టాటూ వైపు వెళ్తున్నాయి కళ్ళు. ఇదా? ఇది ఏం లేదు, జస్ట్ ఒక సింబల్ అంతే.
జస్ట్ సింబల్. ఓకే, అటు నాకు శివుడు అంటే ఇష్టం. ఓ జనరల్ గా అంటే ఓకే ఇది శివుడు, ఓకే ఇది ఏదైనా నా ఏసి పేరు ఇది లక్కీ. లక్కీనా హా. ఇంకా ఏదో పేరు వేసి లేదు చెప్పారా? లేదు లేదు లేదు, నా పేరే లక్కీ. ఓకే ఓకే, అంటే టాటూ ఇష్టమేనా? జనరల్ ఒకప్పుడు, ఆ. ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏమి ఇష్టం లేదా? ఇప్పుడు ఏమి ఇష్టం చెప్పండి రాసుకుంటా. ఇప్పుడా నాకేం ఇష్టం, ఇప్పుడు మూవీస్ లో చేయడం Acting. ఇష్టం. యాక్టింగ్ యాక్టింగ్ కోసం మీదనే చేస్తా. ఇప్పుడు చెప్పండి, నైట్ షూట్ ఉందా చెప్పండి, తినకుండా ఇలాగే కూర్చుంటాను. అవును. ఏ క్యారెక్టర్ చెప్పండి, చదువుకుంటూ ఆకలి కూర్చుంటాను కూడా అంతే. లేదు. ఆకలి కూడా, నాకు అసలు ఆకలే లేదు. షూటింగ్ ఉందంటే అస్సలు ఆకలి లేదు. దాని గురించి ఆలోచిస్తా. ఎప్పుడు సెట్లోకి వెళ్తానా, ఎప్పుడు యాక్టింగ్ చేస్తానా, ఎప్పుడు ఈ కంప్లీట్ అయిపోద్దా, నన్ను నేను ఎప్పుడు చూసుకుంటానా, ఇదే రన్ అవుతుంది మైండ్ లో నాకు. నాకు కూడా ఎందుకు ఇందాక ఆ పిచ్చి వచ్చిందో కూడా తెలియదు నాకు. ఇందాక నాకు ఆ యాక్టింగ్ గురించి చెప్తుంటే మీ ఫేస్ లో ఒక్కసారి ఒక చంద్రముఖి వచ్చి అలా వెళ్ళిపోయింది, ఇలా వచ్చి ఇలా. సో క్యూట్ గా నాకు యాక్టింగ్ అంటే అంత ఇష్టం, ఎలానే యాక్టింగ్ చేయదు అంటే ఇలాగా చాలా తక్కువ మందికి ఉంటుంది ఫ్యాసిలిటీ. అంటే ప్రతి ఒక్కరికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే. అవును, స్క్రీన్ మీద చూసినప్పుడు అబ్బా నేను చేస్తే బాగున్నాను, నేను ఉంటే బాగున్నాను అనుకోవడం వేరు. అనుకోవడం వేరు. అవును. కానీ దానికోసం కష్టపడి ఆ పిచ్చి ఉంటుంది చూడండి, దాని పిచ్చి అంటారు అప్పట్లో. పిచ్చే. సో ఆ పిచ్చి ఉండడం అనేది చాలా రేర్ అనమాట. ఒకనొక టైంలో అయినా ఎందుకు మనకి అవును, బ్యాక్ స్టెప్ వేసే Back వాళ్ళు step కూడా వేస్తారు. ఉంటారు. నేను అసలు లేను, నేను ముసలాన్ని అయిపోయినా నేను ట్రై చేస్తూనే ఉంటాను. నేను 7 ఎక్కడికి years వెళ్ళినా అయినా నాకు మళ్ళీ. ఏది కూడా వద్దు, ఇక్కడే ఉంటాను. నేను హైదరాబాద్ ఇంత కష్టపడి నేను ఒక 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 సంఘటన చెప్తాను, నా లైఫ్ లో జరిగింది. రేపు మార్నింగ్ షూట్, వాళ్ళు 1 day బిఫోర్ చెప్పారు. నేను నైట్ ట్రైన్ ఎక్కితే తప్ప మార్నింగ్ చేరుకోలేను హైదరాబాద్కి. ఏమైంది, నాకు ఫస్ట్ టైం నేను ట్రైన్ ఎక్కడం. నాకు తెలియదు ఎట్లా వెళ్ళాలో, ఏం చేయాలో ఏం తెలియదు. నా ఫ్రెండ్స్ అంటారా, ఫ్రెండ్స్ సర్కిల్ అసలు అప్పట్లో అసలు చాలా తక్కువ. ఒక అమ్మాయి తెలుసు, అది కూడా ఇంట్లో తప్ప, ఈ రూమ్ లో తప్ప ఎక్కడ బయటికి వెళ్ళదు, దానికి అసలు ప్రపంచం తెలియదు. అలాంటి దాన్ని అడిగినా వేస్ట్. సో రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకున్నా, హైదరాబాద్ టికెట్, జనరల్ అంట. ఆ జనరల్ అంటే కూడా తెలియదు నాకు. తీసుకొని ఎక్కేసా. హైదరాబాద్ వెళ్ళాల్సిందని వైజాగ్ వెళ్తున్నాను, తెలియదు నాకు. రన్నింగ్, బ్యాగ్ పడేసి దూకేస్తే కాళ్ళు కొట్టుపోయాయి. ఎందుకు దూకేసానో కూడా తెలియదు నాకు. అంటే షూటింగ్ మిస్ అయిపోతానని. బిలీవ్ చేస్తారా, 2018లో జరిగింది ఇది. రన్నింగ్ ట్రైన్ దూకేసా నేను, షూటింగ్ మిస్ అయిపోతానని, ఒక సీరియల్ గురించి. అంత పిచ్చి నాకు. తర్వాత వేరే ఒక పర్సన్ అడిగి, హైదరాబాద్ ఇది కాదమ్మా, ఇక్కడ వైజాగ్ వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి, హైదరాబాద్ వెళ్ళాలంటే మీరు అటు సైడ్ వెళ్ళాలని చెప్తే, మళ్ళీ ఒక బ్రదర్ని అడిగి అటు సైడ్ వెళ్ళి అప్పుడు వెళ్ళాను. పెయిన్స్ ఉండే, చిప్పాలు పగిలిపోయి, నిజం స్పీడ్ వెళ్తుంది, ఓవర్ స్పీడ్ కాదు, జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది. అయితే ఉంటారు కదా పీటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టీసీలు సారీ, వాళ్ళు అడుగుతూ వాళ్ళు సంథింగ్ ఎక్కడో వైజాగ్ అనే వర్డ్ అయితే విన్నాను, అండ్ బోర్డు కూడా చూసాను ఎక్కడో, వైజాగ్ అయితే వెళ్తుంది, అదైతే అర్థమైంది నాకు. దూకేసా. ఆ రోజు వచ్చారు పాపం, చాలా మంది వచ్చారు లేపడానికి. పిచ్చి పిల్ల ఏంటమ్మా ఇలా చేసా అంటే, లేదండి నేను హైదరాబాద్ వెళ్ళాలంటే వైజాగ్ వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసా, నాకు తెలియదు కూడా తెలియదు, నాకు ఎవరు, నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఓన్లీ హైదరాబాద్కి ఎంత ఖర్చు అయితే అంతే పెట్టుకున్నాను, ఎక్కడో దిగేస్తాను. తర్వాత ఏంటి పొజిషన్, చాలా అంటే చాలా. ఫైనల్కి వెళ్ళాను, షూట్కి వెళ్ళాను, అంత బాగా జరిగింది. ఓకే, సో మొత్తానికి అయితే చేరుకున్నాను గమ్యానికి. అలా ఎక్కడికి వెళ్ళిపోయేదాన్ని, ఏ ఊరు వెళ్ళిపోయేదాన్ని, బాడికి నన్నన్నా బెబ్బి అనుకుంటే ఉండేదాన్ని, డబ్బులు లేక. ధైర్యం ఏంటి అసలు, జేబులో డబ్బులు లేవు నాకు, నేను అంటే వెళ్ళాలని ఒక సంకల్పం తప్ప, ఎట్ సైడ్ నుండి కూడా మనీ లేదు, అక్కడికి వెళ్ళాక ఏం తింటావు, ఒక్కటే అండి నాకు ఈ ధైర్యం ఎవరు ఇచ్చారంటే మా మమ్మీ. నన్ను నమ్ముతా, నాకు 5 years నుంచి ఉన్నప్పుడే మా మమ్మీ ఆటోకి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపో సెలవులప్పుడు, నాకు 10 years వచ్చే వరకు కూడా తిరుగుతూనే ఉన్నా నేను. మా ఊరికి నాయనమ్మ వాళ్ళ ఊరికి, అమ్మ వాళ్ళ ఊరికి. నేను ఒక్కదాన్ని, మా చెల్లి కూడా వచ్చేది కాదు. ఆటో ఎక్కడం దిగడం, అక్కడ నుంచి కొన్ని లొకేషన్స్ నేను పెట్టుకునేదాన్ని, అది పట్టుకొని వెళ్ళడం అలాగా. తర్వాత హాలిడేస్ అప్పుడు మా డాడీకి తెలియకుండా మా అమ్మ డబ్బులు ఇచ్చి సినిమాకి వెళ్ళడం అనేది. నాకు ఏది ఇష్టమైతే అది నువ్వు చెయ్యి, మీ నాన్నకి నేను చెప్తా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు వస్తావు నాకు తెలుసు. నేను అమ్మాయిగా కాదు, ఆడపిల్ల పేరుగా చెప్పాలంటే మా మమ్మీ నన్ను అలాగే పెంచింది.
ఆవిడ నన్ను ఆ రోజుల్లో నన్ను అలా పుష్ చేయడం వల్లనే నేను అక్కడ నుంచి విజయవాడ, మా ఊరు నూజివీడు నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి హైదరాబాద్కి రాగలిగాను. లేకపోతే అందరిలాగే అందరి ఆడపిల్లలాగే నన్ను పెంచుంటే నేను ఎక్కడికి వెళ్ళినా భయపడేదాన్ని. అమ్మో ఎవడేం చేస్తాడు, భయం వేసేది. అమ్మో వాళ్ళేమనుకుంటారు, అమ్మో వీళ్ళేమనుకుంటారు. ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాను. ఈవెన్ మా ఇంట్లో వాళ్ళు నా తప్పు లేకపోయినా నన్ను పాయింట్అవుట్ చేశారా, వాళ్ళకి మూడింది ఆ రోజు, ఖచ్చితంగా మూడిపోయింది. ఇచ్చేస్తావు. అస్సలు ఒకళ్ళు ఉన్నారులేండి ఫ్యామిలీలోనే చిన్న ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ లేకపోతే ట్రీట్ చేసే విధానం చాలా మారిపోద్ది. చాలా అంటే చాలా మారిపోద్ది. ఎంతవరకు అంటే తప్పు లేకపోయినా సరే, ఆడపిల్ల ఒంటరిగా ఉంటుంది, దీనికోసం ఒక తమ్ముడు వచ్చిన అన్నయ్య వచ్చినా దాన్ని బ్లేమ్ చేసేద్దాం, ఎట్లయినా సరే బయటకు నెట్టేద్దాం అని చూస్తారు. వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చాను నేనైతే. కానీ జనరల్గా అంటే ఆడపిల్ల ఒంటరిగా ఉందంటే మనం ఇప్పుడు కుర్రాళ్ళు లైన్ వేస్తారంటే అదొక వే, కానీ దగ్గర ఉన్న వాళ్ళే కొంతమంది అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. నేను ఎవరికి చెప్పలేదు కదా, ఇప్పుడు ఈ మీడియా నుంచి తెలుస్తుందేమో, తెలిసినా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, మా లవర్ చూసుకుంటాడని. కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఎందుకు చెప్పాను, మా పేరెంట్స్ గురించి నాకంటూ ఒక సపోర్ట్, నాకంటూ ఒక బ్యాక్ బోన్ ఉంది కాబట్టి చెప్పాలి, ఏమో చెప్పేదాన్ని కాదు. నేను హైదరాబాద్ లో ఎవరితో ఉంటున్నానంటే మా పేరెంట్స్ తోనే చెప్తా. డాడీ లేదు, డాడీ గురించి చెప్తాను తప్ప మమ్మీ నాతో పాటు మా మమ్మీ ఉంటారు కానీ పెద్దమ్మ తన గురించి చెప్తాను అంతే. మమ్మీ ఉంటున్నారు, మమ్మీతోనే ఉంటున్నానని చెప్తాను. ఎందుకంటే తను నాకు తల్లిలేని లోటు లేకుండా పెంచింది కాబట్టి నాకు ఇప్పుడు తనే మమ్మీ, తనే నాకు అన్ని. తన కోసం ఏదైనా చేయాలని లైఫ్ లో కొంచెం ఉంది. అయితే మీరు మంచి ప్రాజెక్టులు చేస్తూ ఒక స్టేజ్కి వచ్చాక సో వాళ్ళని కూడా మంచిగా చూసుకో. తప్పకుండా. నాకెందుకు ఐ హోప్ అంటే హార్డ్ వర్క్ ఎప్పుడు నెవర్ ఫెయిల్ అంటారు. హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా నువ్వు చేస్తున్నావు. నువ్వైతే తెలివి తక్కువ దాని అయితే కాదు. సో ఎక్కడ ఎలా ఉండాలో నీకు తెలుసు కాబట్టి ఐ హోప్ మంచి స్టేజ్కి వెళ్తావు అనుకుంటున్నాను. సో మంచి ప్రాజెక్ట్ తోని మళ్ళీ మనం కలుద్దాం. సో వాళ్ళందరికీ మళ్ళీ మనం మంచి ఇంటర్వ్యూతో వద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.